వాస్తవిక ఒంటి పొద్దులకు తేడా ఇవన్నీ కూడా ఈరోజు క్లాసులకు అవగాహన కలిగించడం జరుగుతుంది. కాబట్టి క్లాస్ వింటే ఫాస్టింగ్ గురించి ఉన్న అనుమానాల పోతానికి క్లియర్ అవుతుంది. భయం లేకుండా ఫాస్టింగ్ ని బాగా చేయొచ్చు. అంటే ఇక్కడ ఫాస్టింగ్ చేయడం నేర్చుకు వెళితే ఇంటికి వెళ్ళిన తర్వాత మనం 4 రోజులు 3 రోజులు 5 రోజులు ఏది జలుబు దగ్గు జ్వరం ఇన్ఫెక్షన్స్ చేయవచ్చు. మందులు లేకుండా ఫాస్టింగ్ ద్వారా మీరు తగ్గించుకోవచ్చు. కాబట్టి త్వరగా ఈశ్వర మహానికి రాగా ఆశీర్వాసులందరికీ నా హృదయపూర్వక లంకణాలు చేస్తే పొట్ట మాడిస్తే రోగాలు తగ్గటాలని చాలా మంది చదువుకున్న వారు డాక్టర్లు అంటూ ఉంటారు. మంత్రాలు చదివితే చింతకాయలు రాకపోవచ్చు, కానీ లంకణం చేస్తే రోగాలు తగ్గుతాయి. ఇది డాక్టర్లకు తెలియదు, మనం చదువుకున్న డాక్టర్లు కూడా తెలియదా అని మీరు అనవచ్చు. నేను తెలియదు అంటే తెలియదు, మీకు అట్లా తెలుస్తుంది, సందేహం కూడా రావచ్చు. డాక్టర్ మందుల గురించి, ఆపరేషన్ గురించి, ట్రీట్మెంట్ గురించి తెలియదు. పొట్ట మాడితే జబ్బులు తగ్గిన విషయం తెలియదు కదా, ఆ టైంలో లేదు, వాళ్ళు చదువుకోలేదు కానీ ఆమెకి తెలియదు. ఇది న్యాచురల్ సైన్స్, అది అలోపతి సైన్స్, ఆయుర్వేద సైన్స్, యునాని సైన్స్, సిద్ధ సైన్స్, హోమియోపతి సైన్స్, అవన్నింటిలో మందులు మందేస్తేనే రోగాలు తగ్గుతాయి అని అందరం. న్యాచురోపతి అంటే న్యాచురల్ గా క్యూర్ చేసిన సైన్స్. న్యాచురల్ క్యూర్ అంటే న్యాచురల్ గా క్యూర్. అందుకని డ్రగ్లెస్ థెరపీ, మందు లేని వైద్యం, ప్రకృతి వైద్యం. మందు లేకుండా రోగాలు ఎట్లా తగ్గుతాయి? పొట్ట మాడిస్తే రోగాలు ఎలా తగ్గుతాయని సందేహం. పొట్ట మాడిస్తే రోగాలు తగ్గుతాయి అనేది 99% మందికి తెలియదు. కానీ భూమి మీద ఉన్న ప్రతి జీవికి తెలుసు ఆ సత్యం, ఒక్క మనిషికి తప్ప. ప్రతి జీవికి తెలుసు పొట్ట మాడిస్తే జబ్బు తగ్గుతుందని. మరి ఎన్ని కోట్ల జీవులు ఏం వాడుకుంటున్నాయి అనుకున్నారు? మరి అందులో ఒక్కడు మనుషులు మింగుతున్నాం, మిగతా వాళ్ళందరూ, మిగతా జీవులన్నీ ఏ మందులు మింగట్లేదు కదా. మరి జబ్బులు వస్తే ఎలా తగ్గించుకుంటే? మరి అన్ని ప్రాణులు ఉన్నాయి, 84 లక్షల రకాలు భూమి మీద. ఒక్కొక్క రకం ఎన్ని లక్షల కోట్ల సంఖ్యలో జీవనదో. అవి ఖర్చుకుంటాయి. వాడటం తీసుకుంటాయి. అన్ని ఆపదలు వస్తుంటాయి. వైరల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మరి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు జంతువులు ఎలా తగ్గించుకుంటారు? ప్రతి జంతువు శరీరం చెప్పినట్టు వింటాయి. శరీరంలోని గొప్ప సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నాడని జంతువులు తెలుసు, మనకు తెలియదు. ఈరోజు మనకి ఏదైనా ట్రబుల్ వస్తే ముందు కన్సల్టేషన్కి వెళ్తాం డాక్టర్ దగ్గరికి, ఫీజు కడతాం. 1 గంట 2 గంటలు 5 గంటలు 4 గంటలు కూడా వెయిట్ చేస్తారు. చాలా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. మరి జంతువులు ఒకరు ఫీజు కట్టడం, ఇంకొకరి దగ్గరికి వెళ్ళడం అని కన్సల్టేషన్ తీసుకుంటాయి. ఎవరి కన్సల్టేషన్? బాడీ ఇచ్చే కన్సల్టేషన్. బాడీ డైరెక్షన్ ఇస్తుంది. రోజు తినమంది తిన్నాయి, తాగమంది తాగాయి, తిరగమంది తిరిగాయి. ఎవరు వచ్చి నువ్వు తినొద్దని చెప్తుంది సరే, ఎందుకంటే జంతువులు తినకుండా తిరగకుండా పడుతుంటాయి. బాడీ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్
వాడి ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం జంతువులు తినవు, తిరగవు, విశ్రాంతిని తీసుకుంటే. తినకుండా ఉంటే డైజెషన్ బటన్ ఆఫ్ అవుతుంది. మరి డైజెషన్ బటన్ ఆఫ్ అయితే బాడీ మెకానిజం ఏం జరగాలి? నేను విన్నాను కదా, డైజెషన్ బటన్ ఆఫ్ అయితే రిపేర్ క్లీనింగ్ బటన్ ఆన్ అవుతుంది, రీఛార్జింగ్ ఆన్ అవుతుంది. బాగా రీఛార్జ్ అవ్వడం, రిపేర్ క్లీనింగ్ ఆన్. అందుకని ట్రబుల్ వచ్చినప్పుడు మనం రిపేర్ క్లీనింగ్ బటన్ ఆన్ అయితే త్వరగా సమస్య నుంచి బాడీ ఫైట్ చేసుకుంటుంది. అందుకని ఫాస్టింగ్ అంటే పొట్ట మార్చుకున్నప్పుడు పొట్టకు సెలవు పెట్టి రిపేర్ క్లీనింగ్ ఆన్ అవుతుంది అన్నాం. 24 hours ఆన్ లో ఉంటుంది, నాన్ స్టాప్ రిపేర్ క్లీనింగ్ ఫాస్టింగ్ అంటే. అందుకని ఈ మధ్య పరిశోధనలో 2016లో నోబెల్ ప్రైజ్ పొందారు ఫాస్టింగ్ చేసి సైంటిస్ట్. ఫాస్టింగ్ చేసి పొట్ట మార్చినప్పుడు రిపేర్ క్లీనింగ్ 4 times ఎక్కువ జరుగుతుందని నిరూపించారు. 24 hours జరగటమే కాదు, నాన్ స్టాప్ జరగటమే కాదు, 4 times జరుగుతుంది, 4 రెట్లు ఎక్కువ. అంటే అంత స్పీడ్ గా ఫైటింగ్ జరుగుతుందని ప్రూవ్ చేసి. అందుకని జంతువులన్నీ శరీరం చెప్పినట్టు వినేస్తాయి. దెబ్బలు తగిలినంతే, గాయాలైనా, కడుస్తున్నా, పొడుచుకున్నా, ఏముంటున్నా, వైరస్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చినా, నీళ్ళ ఇన్ఫెక్షన్ అని, ఆహారం ఇన్ఫెక్షన్ అని, ఏది చొప్పుడానండి బాడీ చెప్పినట్టు తినవు, తిరగవు. తిరగకపోతే ఎనర్జీ వేస్ట్ కాదు, తినకపోతే డైజెస్టింగ్ ఎనర్జీ వేస్ట్ కాదు, అన్ని పనులు అయిపోయింది. క్లీనింగ్ బటన్ ఆన్ అవుతుంది, ఆ ఎనర్జీని రిపేర్ క్లీనింగ్ వాడుకొని ఫైటింగ్ చేసుకునే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకని మనిషి ఒక్కడే పొట్ట మాడిస్తే జబ్బులు తగ్గవు అనుకుంటాడు, పొట్ట మాడిస్తే జబ్బులు తగ్గుతాయని జంతువులన్నీ నిరూపిస్తున్నాయి. మనిషి 800 కోట్ల భూమి మీద ఉన్నాయి, కానీ జంతువులు లక్షల లక్షల కోట్ల సంఖ్యలో ఉన్నాయి. అవన్నీ ఫాలో అయ్యే సైన్స్, న్యాచురల్ సైన్స్. న్యాచురల్ క్యూర్ సైన్స్ ని జంతువులన్నీ ఫాలో అవుతున్నాయి. బాడీ చెప్పే నేచర్ ప్రకారం నడుచుకోండి. అందుకని జంతువులన్నీ ఏం చేస్తాయి? కుక్కకి ఆహారం పెట్టండి, పాలు పెట్టండి, తాగదు. జంతువులన్నీ అంతే. ఎక్కడైనా చూడండి మీరు, ఏమి మా దగ్గర కుక్కలైతే దేని కూడా నాకు ఫాస్టింగ్ లేదు. ఒకటో మనకి ఆడించినప్పుడు అలా ఆడటం, మనకు కూడా రమ్మంటే రావటం, చెప్పినట్టు వింటే హెల్దీగా ఉన్నట్టు. ఎప్పుడైనా కుక్కకి జ్వరం వస్తుంది, చిటికేయండి, తోకదు, పిలవండి, రాదు, ఆడించండి, ఆడదు, రమ్మనండి, రాదు. శరీరం చెప్పింది, నీకు ట్రబుల్ వచ్చింది, నీ ట్రబుల్ తగ్గించాలంటే పొట్టకు సెలవు అని బాడీ చెప్పింది. బాడీ చెప్పినట్టు పొట్టకు సెలవు చేస్తుంది. తిరగొద్దని చెప్పింది. బాడీ పెయిన్స్ రూపంలో తిరగొద్దని పులపరంగా అట్లా అనిపించి చెప్పేస్తుంది. అలాంటప్పుడు తిరగదు. బాడీలో ఉన్న రిపేర్ క్లీనింగ్ మెకానిజం ఆన్ అయిపోయి శుభ్రంగా ఫీవర్ తగ్గిపోతుంది. 1-2 days ఫీవర్ తగ్గాక మరి పాలు తాగుతుంది. ఏ జంతువైనా, గేదెలు చూసుకోండి, మేకలు, ఆవులు, కోళ్ళు, కుక్కలు అన్నీ అంతే. ఏది దెబ్బలు తగిన, మా దగ్గర ఒకసారి పాము కరిచింది కుక్కకి, 4 రోజులు ఫాస్టింగ్ చేసింది మా కుక్క. మీ ఇంట్లో ఎప్పుడన్నా కుక్క ఒకరోజు ఆహారం 2 రోజులు ఆహారం తినలేదండి, పాలు పెట్టినా తాగలేదండి, 1 రోజు 2 రోజులు పొట్ట మార్చి లేకుండా చేయకుండా చూసాము, దానికి ఎప్పుడు బాగోలేము ఎవరిని ఉంటే చేయొద్దండి, ఒకసారి చూసాము, ఒకసారి తీసుకోలేదు, 10 మంది ఫైట్ చేయలేదు. ప్లీజ్ కుక్కను చూసి నేర్చుకున్నా బాగుపడతాం కదా మనం. ఏ సైన్స్ ఏ కన్సల్టేషన్కి వెళ్ళింది, నా జ్వరాన్ని తనే తగ్గించుకుంది, మంది వేసుకుంటే హాస్పిటల్కి. అది జంతువులు వేరు, మనిషి వేరంట.
మనం కూడా చంటి పిల్లవాడి స్థితిలో ఉన్నప్పుడు పిల్లవాడికి ఎప్పుడన్నా జ్వరం వస్తే ఆకలి లేకపోయినా కడుపు బాగోకపోయినా చంటి బిడ్డ పాలు ఇచ్చినా త్రాగడు. ఒకరోజు 2 రోజులు తిండి తిండు. వాడు కూడా శరీరం చెప్పినట్టు వెళ్ళు. పొట్ట మాడుస్తాడని పొట్ట మాడిస్తే రోగాలు తగ్గుతాయని జంతువులన్నీ ప్రూవ్ చేస్తున్నాయి. చంటి బిడ్డగా ఉన్నాడు మనం అంటే చేసాం. జ్ఞానం వచ్చాక నోరు బాగోపోయిన ఏదో ఒకటి నాకుతాను తప్ప అబ్బా నోరు చేదుగా ఉంటుంది, పాచిగా ఉంటుంది, తినొద్దని చెప్తుంది. ఏదో ఒకటి నాకుతారు. తినకపోతే ఖాళీ కట్టు మీద మాత్ర వేసుకోకూడదు, మీరు ఏదో తిని మాత్ర వేసుకోండి అంటారా. నోరు అంత విషయంగా ఉన్నా కానీ తిని మాత్ర వేసుకో. దాని నష్టమే మనకి ఎక్కువగా. ఎముకలు విరిగిన జంతువులు అక్కడ జాస్తి అంటానికి ఎగ్జాంపుల్ మా దగ్గర నెమల కాలు విరిగింది. కాలు విరిగితే 10 రోజులు ఫాస్టింగ్ చేసింది నెమలి. మా ఇంట్లో ఉంది కాబట్టి నేను రాసిన ఉపవాసకరం పుస్తకం చదివి ఇన్స్పైర్ అయ్యి 10 రోజులు నెమలి ఫాస్టింగ్ చేసింది. తర్వాత నా వీడియో రిలీజ్ చేసింది. మరి ఎవరు చెప్పారు? వాడి చెప్తుంది కాబట్టి నెమలి 10 రోజులు పుట్టింది. కాలు విరగటానికి 10 రోజులు ఫాస్టింగ్ చేయడానికి సంబంధం ఏంటంటే బాడీకి కాలు ఎదిగినప్పుడు వెళ్ళలేదుగా, నొచ్చి వెళ్ళలేదు కానీ తిని వెళ్ళలేదు. అదే పెడితే తింటుంది కదా అని వచ్చింది. ఇక కుక్క జ్వరం వచ్చింది. చెప్పింది కాలు ఎరిగింది కానీ నేను పట్టుకెళ్ళి కిందలు పెట్టాను తినలేదు. బహుశా కాళ్ళు ఎరిగినప్పుడు వెజ్ ఇష్టం ఉండదేమో నాన్ వెజ్ ఇష్టమని పురుగులు వానపాములు తెచ్చి పెట్టాం. నెమలి తెల్ల 10 రోజులు పుట్టితే పొట్టి నీటి దాకా పడుతుంది. 11వ రోజు నుంచి గింజలు తిన్న మొదలెట్టింది. మెల్లగా తినడం మొదలెట్టింది. 10 రోజుల్లో నెమలవాడు ఎగిరి దూకిందా. అదే మన కాళ్ళు ఎరిగితే డాక్టర్ గారు చెప్తారు కాళ్ళు ఎరిగినప్పుడు బాబు కండ బాగా పట్టాలంటే కండ బాగా ఉన్న మాంసం మీద కండ కలిసిపోతుంది అని చెప్తాడా. అందుకని మనసు మీద పడుకుని రిమోట్లు తిప్పుతా ఏమంటే మీరు చాలా నాళ్ళకి నిడకుండా రెస్ట్ గా ఉన్నారు, మీకేమి ఇష్టమో చెప్పండి నేను వండి పెడతా ఉంటాను అంటారు. ఆయన ఆపరేటివ్ ఇప్పుడు వండి పెట్టి సఫలం చేయడం. ఈయన చూడటానికి మ్యాచ్ దిగుతా ఉంటారు. పొట్టి చదువు తెల్లకూడదు కదా, రకరకాల ప్యాకెట్ స్వీట్లో ఈయన మనసు మీద పడుకుని మళ్ళీ తినడం, బోల్ సూపులు తాగడం, చెల్లెల్ని ఆడించడం, 11 దాకా సినిమాలు చూసి పడుకోవాలి. మనకి 4 నెలలు కాలు విరిగితే మరేమో 40 రోజులు నేను చేసి అంత తక్కువ టైంలో ఎందుకు తగ్గింది, మనకెందుకు రోజులు అన్ని పడుతున్నాయి. మనం పండుకోవడం మొదలు డైజెషన్ బట్టి 4లో ఉన్నది పండుకోదు. మార్నింగ్ 6 గంటల నుంచి 8 దాకా నిద్రలో తింటాం కుదరకు వదిలేసాడు బాబు. ఆ 2 గంటలు అంటుకుంటుంది. మళ్ళీ 8 లేస్తే బెడ్ కాఫీ, మళ్ళీ డైజెషన్ స్టార్ట్ అంటుకోవడం. మళ్ళీ రాత్రి 10 తింటే ఆఖరి ట్రిప్ డైజెషన్ అయ్యేసరికి 22 అవర్స్ డైజెషన్ జరుగుతూ ఉంటుంది. 22 అవర్స్ అంటుకోదు వాడు. 2 అవర్స్ యాక్టివ్ కడుపునేది ఓన్లీ 2 అవర్స్. రోజుకు 2 గంటలు 4 నెలలు అంటే 120 రోజులు. 120 రోజులు అంటే 2 గంటలు 240 గంటలు. ఫాస్టింగ్ చేసింది మా నెమలి. రోజుకి 24 గంటలు ఇంటూ 10 రోజులు. ఎన్ని గంటలు అయింది? 240. 10 రోజుల్లో పంట కొన్నది మనకి 4 నెలలు అనుకుంటుంది. 10 రోజులు
హీలింగ్ అయిపోతుంది. 24 hours నాన్ స్టాప్ ప్రిపేర్ క్లీనింగ్. 4 times ఎక్కువ మళ్ళీ ఫాస్టింగ్ మెకానిజం ప్రకారం. తింటే 4 times ఉండదు కదా, డౌన్ అయిపోతుంది బాగా. ఫాస్టింగ్ అంటే 4 times ఎక్కువ నాన్ స్టాప్ అండి. అందుకని తక్కువ రోజులు అంటుకుపోతాయి జంతువులు. జ్వరం వచ్చినా, జలుబులు వచ్చినా, దెబ్బలైనా, గాయాలైనా ఏదవనేయండి డబుల్ స్పీడ్ లో తగ్గిపోతాయి ఫాస్టింగ్ చేస్తే. కానీ జనాలకు తెలియదు, డాక్టర్లకు తెలియదు. మాకు ఏనాటి నుంచి ఈ విషయం తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు. అందుకని ఏదొచ్చినా మేము ఫాస్టింగ్ పెట్టుకుంటే పొట్ట మార్చేస్తాం. జలుబు, దగ్గు, జ్వరం ఏమొచ్చినా ఫాస్టింగ్. మెడిసిన్ లేకుండా అంత స్పీడ్ గా తగ్గుతాయి. అసలు మేము ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఇంకా కొంచెం ఫోకస్, కాన్సన్ట్రేషన్ ఎక్కువ వేయడం వల్ల 2 రోజులకి నాకు ఏదైనా జ్వరం వస్తుందంటే నాకు తెలిసిపోతుంది. ప్రతి జీవికి ఆ మెకానిజం ఉంది. వైరస్, బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి అనుకోండి, వెళ్ళిన వెంటనే బాడీ కొత్త చేరినప్పుడు వాటిని పసిగట్టేసి ఇంటిస్తుంది. వచ్చేసి దొంగలో మేము ఫైట్ చేసి చంపాలి, నువ్వు తింటాం ఆపే, తిరగడం ఆపే కదా, రెస్ట్ ఇవ్వచ్చు, నువ్వు తింటాం ఆపేయమని చెప్పేస్తాను ఫస్ట్. అందుకని 2 రోజులు ఫీవర్ వస్తున్నాక ముందు ఈ సిమ్టమ్స్ వస్తాయి, తినద్దు అని బాడీ ఇంటిస్తుంది. అది నోట్ గమనించుకుంటే తెలుస్తుంది. కొంచెం ఆకలి తక్కువ, పాచి కొంచెం ఎక్కువ ఉంటుంది, టేస్ట్ తక్కువ, తినాలని వాంచి కొంచెం తగ్గుతుంది. ఇలా కొంచెం అనిపించినప్పుడే మనం తిండి మానేస్తే ఆ ఇన్ఫెక్షన్ కారణమైన క్రిములు బాడీలో స్ప్రెడ్ అవ్వలేకుండా మన లక్షణాలు చంపేస్తుంది. అందుకని జ్వరం రాకుండా చంపేస్తున్నాడు. ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయితే ఫీవర్ వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ కారణమైన సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు బాడీ చంపేస్తాడు. అందుకని మేము జలుబు, దగ్గు, జ్వరం వచ్చి చీదటాలు, తగ్గటాలు ఎన్ని సంవత్సరాల్లో అసలు అడ్రస్ కనపడుతున్నాం. సరిపడ తలనొప్పి ఎట్లా ఉందో కూడా నాకు తెలియదు ఈ రోజుకి. జ్వరం వచ్చినప్పుడు ఒళ్ళు నొప్పులైనా ఎలా ఉంటాయో తెలియదు నాకు ఇప్పటికి. ఈ రోజు తెలియదు ఆ పెయిన్స్ ఎట్లా ఉంటాయి. జ్వరం వచ్చినప్పుడు ఒళ్ళు నొప్పులు 2 రోజుల ముందే జ్వరం, వర్షం రావడానికి ముందు ఉరుములు వేరుకునే సిమ్టమ్స్, ఉరుములు వేరుకున్న లక్షణాలు వస్తాయి. దాన్ని బట్టి వర్షం వస్తున్నది. ఉరుములు వేరుకున్న మొబ్బులు కానివ్వండి, బయట నుండి లాభం తెచ్చుకుంటాం. పప్పులు ఆరేస్తే టక్కన తెచ్చుకుంటాం. అయితే పోతే తెలుసు, మీరు టక్కన తెచ్చుకుంటున్నారు. ఇంకో 2 రోజులు జ్వరం వస్తున్నాను కదా, రోజు చేదు పాచి లక్షణాలు పెడితే అప్పుడు కూడా నాకు ఖచ్చితంగా తెలుసు. అక్కడంటే వస్తువు జాగ్రత్త పడుతున్నారు. ఇక్కడ డాక్టర్ల దగ్గరికి నుంచి చదువుకుని అందుకే నేను బాధపడాలని నుంచి బాధ ఎందుకు, చేసిన తప్పులు, పాపాలు అనుభవించిన తప్పదుగా శిక్ష ఉండము. అదే జబ్బులు ఎలా తగ్గుతాయి తెలుసా? ఫాస్టింగ్ చేస్తే టైఫాయిడ్ ఎన్ని రోజులు తగ్గుతుంది? మామూలుగా మందులు వేసుకుంటే ఎన్ని రోజులు పడుతుంది టైఫాయిడ్ తగ్గడానికి? యావరేజ్ 10 to 20 days మధ్య, అంటే 15 రోజులు వేసుకోండి యావరేజ్. ఇంత పవర్ఫుల్ మెడికేషన్ ఉన్న, సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో టైఫాయిడ్ తగ్గాలంటే 15 రోజులు. అది ఇప్పుడున్న డెవలప్మెంట్. మరి ఫాస్టింగ్ చేస్తే డబుల్ స్పీడ్, 4 times ఎక్కువ, 24 hours నాన్ స్టాప్ కదా. మరి టైఫాయిడ్ తగ్గడానికి 4 days, 5 days, ఎక్కువ మందికి టైఫాయిడ్ 7 days ఫాస్టింగ్ అంత స్పీడ్ గా తగ్గుతుంది టైఫాయిడ్. కానీ జనాలు ఇంకే తెలియదు. మా అమ్మాయికి టైఫాయిడ్ వస్తే ఆయన ఫాస్టింగ్ పెట్టారు. 3వ రోజు డ్యూటీకి వచ్చేస్తాం. లీవ్ ఇచ్చాం, 1 వారం రోజులు రెస్ట్ తీసుకోండి. కానీ వచ్చేసి ఏం చేయాలని డబ్బులు లేవు, బాధ లేదు. టెంపరేచర్ కూడా 2వ రోజు నార్మల్ అయిపోయింది, ఏ ఇబ్బంది లేదు. డ్యూటీకి వచ్చేసారు ఆయన. టైఫాయిడ్ వస్తే 3వ రోజు డ్యూటీకి రావడం ఫాస్టింగ్ చేస్తూ వచ్చేసి 4-5 రోజులు తగ్గిన వాళ్ళు కొన్ని 100 మంది పనిచేస్తున్నారు. టైఫాయిడ్, డెంగ్యూ ఫీవర్ ఒక్కళ్ళకి ప్లేట్లెట్స్ తగ్గవు ఫాస్టింగ్ చేస్తే. ఒక్క కేసుకి ప్లేట్లెట్స్ తగ్గవు. కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు ఒక్క హనీ బాటిల్తో కోవిడ్ వైరస్ కంప్లీట్ గా తగ్గిపోయింది. 2020 కోవిడ్ వచ్చిన మందులు లేక చచ్చిపోయారు లక్షల మంది. అలాంటప్పుడు నేను చెప్తే తప్పు అనుకున్నారు, అందరూ తిట్టేవారు. ఇంకా ప్రపంచాన్ని వడిగిస్తూ మందు లేని వైరస్ ఇదేదో వాళ్ళు అక్కడ పరమోషణలు అంటాడని తిట్టారు. ఫాస్టింగ్ చేసిన ఒక్కడికి ఆక్సిజన్ తగ్గలేదు, ఒక్కడ హాస్పిటల్ లేదు, ఒక్కడికి స్మెల్ కంప్లీట్ గా నార్మల్ అయిపోయింది.
ఫేస్ ల్యాబ్ అంత సింపుల్ తగ్గించుకోండి. ఇప్పుడు నేను వ్యాక్సినేషన్ తీసుకున్నాను, కోవిడ్ వ్యాక్సిన్. నాకు సిమ్టమ్స్ కూడా ఏంది రాదు. అందుకని నేను మలేరియా రానివ్వండి, ఏది రానివ్వండి, డబుల్ స్పీడ్ లో తగ్గిపోతాయి. అందుకని ఫాస్టింగ్ అంటే పవర్ఫుల్ మెకానిజం. 24 hours రిపేర్ క్లినిక్, నాన్ స్టాప్ రిపేర్ క్లినిక్. అందుకని డైజెషన్ బటన్ ఆఫ్ చేసుకోవడం తెలిసిందా, అన్ని రిపేర్ క్లినిక్ బటన్లు ఆన్ అయిపోతాయి. మీరు అప్పుడు మిమ్మల్ని రక్షించే మెకానిజం ఆన్ అవుతుంది, మిమ్మల్ని క్లీన్ చేసే మెకానిజం చక్కగా యాక్టివ్ అయిపోతుంది. 8 కోట్ల జీవులు వాడుకునే సైన్స్. ఏ జంతువు జ్వరం వచ్చినా, జలుబు, దగ్గు, కాఫం, ఇన్ఫెక్షన్ వచ్చిన, కామెర్లు వచ్చిన, టైఫాయిడ్ వచ్చిన, వాటికి హోమియో డాక్టర్ దగ్గర, అలోపతి డాక్టర్ దగ్గర కాసేపు వాడుతున్నాం, కాసేపు లాక్డౌన్, కాసేపు వాడుతున్నాం. ఏమిటి డిఫరెన్స్? శరీరము అనారోగ్యకరంగా ఉన్నప్పుడు, నోరు చేదుగా ఉండి, ఆకలి లేకుండా నోరు పొట్ట బాగున్నప్పుడు, పొట్ట తినొద్దని చెప్తుంది. మనసు తినాలని కోరిక లేదు, నోరు చేదు, బాగా అలాంటి సిమ్టమ్స్ ఎప్పుడన్నా వస్తే మీరు అప్పుడు కనుక పొట్ట పడితే దాన్ని లక్షణం. శరీరం సిక్ అయినప్పుడు మీరు పొట్ట మాడిస్తే అప్పుడు ఉపయోగించాల్సిన టైటిల్ శరీరం టైటిల్ ఫాస్టింగ్. ఈ రోజు నుంచి మీరు చేసేది ఫాస్టింగ్ లక్షణమా? ఫాస్టింగ్ నోరు బాగుంది, పొట్ట బాగుంది, మైండ్ బాగుంది, అన్ని బాగుంది. అన్ని బాగున్నా కావాలని తిండి మానే సెలవు పెట్టారు కాబట్టి ఏమన్నా దీన్ని ఫాస్టింగ్. నేను ప్రతి సంవత్సరం శివరాత్రికి లగ్నం చేస్తానండి అంటే ఎట్లా వస్తాను? ప్రతి శివరాత్రికి నేను లగ్నం చేస్తానంటే శివరాత్రికి నోరు బాగుంటుంది, పొట్ట బాగుంటుంది, మైండ్ బాగుంటుంది. సుమస్తం ఏం చేయాలి? క్లాస్ వింటున్నారు, మిమ్మల్ని ఏమనాలి? శ్రోతమా? నన్ను శ్రోత అంటారా? వినేవాడు అన్నదాన్ని శ్రోతలు అంటారు. ఈ శ్రోతలు క్లాస్ అయ్యాక బస్ ఎక్కి ఇంటికి వెళ్తున్నారు. ఓ శ్రోత అంటే ఎక్కడ తీసుకుంటాడండి? సందర్భాన్ని బట్టి అక్కడ శ్రోత పేరు పాసెంజర్ అయ్యింది. ఈ పాసెంజర్ బస్ దిగి ఇంటికి వెళ్ళేలోపు షాప్కి వెళ్ళేది. ఓ పాసెంజర్ బిల్ కట్టాను, కష్టమా? సందర్భాన్ని బట్టి టైటిల్ మారుతుంది. అందుకని అట్లాగే అనారోగ్యంగా ఉన్నప్పుడు పొట్ట మాడిస్తే, ఉపవాసం చేయాలి. ఈ రెండింటికి డిఫరెన్స్ పూర్తిగా పొట్ట మార్చటమే. సందర్భాన్ని బట్టి పేరు వాడకం తేడా. ఏది వాడినా ఏమవుతుంది? జబ్బు మాత్రం తగ్గుతుంది. లాంకన వల్ల జబ్బు తగ్గుతుంది. ఉపవాసం వాడినా జబ్బు అట్లా వాడితే ఏకభుక్తం అంటే రోజు మొత్తం ఒకేసారి తింటే దాన్ని ఏకభుక్తం అంటే పొద్దు. దీన్ని ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే 2 పూట్ల బడి కంటే ఒట్టి పూట బడి వేరు. బాగుందా? 2 పూట బడి అంటే ఇష్టమే అందరికి పూర్వం రోజుల్లో. 2 పూటల బడి కంటే ఒంటి పూట బడి, ఒంటి పూట బడి కంటే సెలవు, ఇంకా సెలవు. ఈ రోజు నుంచి మీకు సెలవునా సెలవులునా?
సెలవులు. ఇందాక మీ పొట్టకు ఒక సెలవు తెలియదు కానీ ఈ రోజు నుంచి ఏకంగా సెలవులు ఇచ్చేసరికి మీ అందరి పొట్టలు ఏమంటున్నాయి తెలుసా? సత్యనారాయణ రాజు నీకు థ్యాంక్స్ అయ్యా, సత్యలో ఒక సెలవు చూస్తా అనుకోలేదు, నేను పుణ్యమంట సెలవు దొరికి హాయిగా ముసిదని పడుకున్నా, నీకు థ్యాంక్స్ అయ్యా. ఇలాంటి అదే మీరు ఈ పాటి ఇంట్లో ఉంటే 5కి 6కి డిన్నర్ తిన్నాను, స్నాక్స్ తిన్నాను. మనం తెలియక మొదటి రోజు చేరి 6కి పళ్ళు సాల్స్ పెట్టి తిని డిన్నర్ 9కి క్లాస్ అయి పెడతారు అనుకున్నారు. స్నాక్స్ పెట్టాలనుకుంటున్నాను బాగా 6కి తిన్నదే డిన్నర్ అని నాకు తెలియదు బాబు. అందుకని ఒంటి పొద్దు అంటే ఏకం. వీటన్నిటికీ రిపేర్ క్లీనింగ్ ఎలా ఉంటుందంటే డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి చూస్తే పగలు మాత్రమే తిని 12 గంటలు రాత్రి రెస్ట్ ఇస్తే రిపేర్ క్లీనింగ్ 12 అవర్స్. పగలు 12 గంటలు తిని రాత్రి 12 గంటలు తినకపోతే గల్లిస్తున్న పాటను ఎప్పుడైతే అప్పటి నుంచి రిపేర్ క్లీనింగ్ 12 అవర్స్. నైట్ 9 కానీ 8-9 తింటాం పాపగా గ్యాప్ కాబట్టి 12 అవర్స్. డైజెషన్ ఆన్ లో ఉంటుంది. ఒకసారి 18 గంటలు డైజెషన్ ఆఫ్ అవుతుంది కాబట్టి రిపేర్ క్లీనింగ్ 18 అవర్స్ ఉంటుంది. అందుకని ఏకభుక్తం అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఒంటి పొద్దుంటే 18 అవర్స్ రిపేర్ క్లీనింగ్. ఫాస్టింగ్ అంటే 24 అవర్స్. మూడింటికి డిఫరెన్స్ తెలిసింది కదా. 12 అవర్స్ రిపేర్ క్లీనింగ్, పగలు దీని రాత్రి రెస్ట్ ఇస్తే రాజ్యాంగం 12 అవర్స్ రిపేర్. అప్పుడే ఏకభక్తం చేస్తే 18 అవర్స్ రిపేర్ క్లీనింగ్, ఫాస్టింగ్ చేస్తే 24 అవర్స్ రిపేర్. ఈ మూడుకున్న డిఫరెన్స్. అందుకని మనకి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ లేదు. ఈ రిపేర్ క్లీనింగ్ 8 గంటల మీద మనకి ఏం అలవాటు? విభక్తం చేయడం అలవాట్లేదు, ఏం అలవాటు? ఏది కనపడితే వెళ్ళకూడదు, ఎప్పుడు కానీ ఏదో తెలుసుకోవాలి. సాధించేవాడు ఏమవుతుంది? ఎప్పుడు డైజెషన్ ఆన్ లో ఉంటుంది. ఎప్పుడు డైజెషన్ ఆన్ లో అంటే రిపేర్ క్లీనింగ్ పట్టినప్పుడు సంవత్సరానికి ఎన్నిసార్లు మీరు సిక్ అవుతాం, ఎన్నిసార్లు జలుబు దగ్గు జ్వరాలు హాస్పిటల్ అక్కడ మందులు జంతువులని అట్లా సిక్ అవ్వట్లేదండి. రోజు వాటికి రిపేర్ క్లీనింగ్ ఆన్ అయిపోయి ఏ రోజు వర్కర్స్ ఫినిష్ ఉంటుంది. ఉపవాసంలో తేనె ప్రాముఖ్యత 100 grams అని 317 కిలో క్యాలరీస్. 170 317 కిలో క్యాలరీస్ 100 grams అని. 250 grams అని ఫాస్టింగ్ లో మనం తీసుకుంటే 800 కిలో క్యాలరీస్. 250 grams అని ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫాస్టింగ్ లో 800 కిలో క్యాలరీస్ వస్తుంది. 250 grams 100 grams 317 క్యాలరీస్. ఎందుకు తేనె త్రాగాలి? మన బ్రెయిన్ కి బాడీలో ఎనర్జీలో 20% ఎనర్జీ బ్రెయిన్ కావాలి. ఇప్పుడు మీ బాడీకి 2000 క్యాలరీస్ కావాలి, అందులో 400-500 ఎనర్జీ బ్రెయిన్ ఒక్కదానికే కావాలి. 400-500 ఎనర్జీ. అన్నిటికంటే ఎక్కువ ఎనర్జీని వాడుతుంది బ్రెయిన్ బాడీలో. అందుకని తినకుండా ఫాస్టింగ్ అంటే పొట్ట మార్చడం, పొట్టకు సెలవు. పొట్ట సెలవు ఇచ్చినప్పుడు ఒట్టి నీళ్లు తాగచ్చు. పొట్టకు సెలవు నీళ్లు తాగిన కానీ ఒట్టి నీళ్లు తాగితే బ్రెయిన్కి ఎనర్జీ రాదు. కానీ స్టోర్డ్ ఫ్యాట్ ఉంది. 20 kgs మీరు ఎక్సెస్ వెయిట్ ఉన్నారు అంటే 20 kgs ఫ్యాట్ అంటే 60 to 70 days మీ రిజర్వ్ బ్యాంక్ బాగుంది. 20 kgs ఎక్సెస్ ఉన్న వారికి 60-70 రోజులు బాడీకి మంచి ఫ్యూయల్ అన్నట్టు లాభం.
అయినా మరి 1 డే తినకపోతే 2 డేస్ తినకపోయేసరికి తలటికి ఎందుకు అవుతాయి, కళ్ళు ఎందుకు తిరుగుతాయి, మనకి నీరసం ఎందుకు వస్తుంది, ఈ సిమ్టమ్స్ ఎందుకు వస్తాయి అంటే బాడీలో ఉన్న ఇతర ఆర్గాన్స్ అన్నిటికీ బాడీలో స్టోర్ అయిన ఫ్యాట్ స్లోగా కరిగి వచ్చే ఎనర్జీని వాడుకుంటాయి. అందుకని అన్ని అవయవాలు బాగుంటాయి ఫాస్టింగ్ లో. కానీ అన్నింటినీ కంట్రోల్ చేసే బ్రెయిన్ మాత్రం ఆ స్టోర్డ్ ఫ్యాట్ కరిగి నల్లగా వచ్చేది దీనికి చాలా ఎనర్జీ. అందుకని ఒక రోజు 2 రోజులు మీరు తిండి తినకపోయేసరికి తలడిమ్ అవడం, కళ్ళు తిరగడం, నీరసం రావడం జరుగుతాయి. స్టోర్డ్ ఫ్యాట్ నుంచి వచ్చే ఎనర్జీ బ్రెయిన్ వెంటనే అందదు. అదైతే దానికి బదులు అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం ఫాస్టింగ్ చేసేటప్పుడు మనం బ్రెయిన్ యాక్టివ్ గా ఉంచడం కోసం తేనె త్రాగడం. పూర్వం రోజుల్లో ఫాస్టింగ్ లో హనీ సిస్టమ్ లేదు అసలు. 1-2 టైమ్స్ తాగేటప్పుడు తాగేవి. 1/2 kg తేనె సిస్టమ్ 250 grams అని ఫాస్టింగ్ లో మేము ఇంట్రడ్యూస్ చేసిన సిస్టమ్ అనమాట. దానివల్ల యాక్టివ్ గా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ రావు, బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది, బాడీ కంట్రోలింగ్ సిస్టమ్ కరెక్ట్ గా పనిచేస్తుంది. మరి 1/2 kg తేనె 800 ఎనర్జీ వస్తుంది. 500 సరిపోతుంది. ఇంకా 200 మనం ఫాస్టింగ్ లో పని చేసుకున్న, ఇంట్లో తిరుగుతున్నాను వచ్చేసి మీకు వీక్నెస్ రాకుండా కళ్ళు తెరకుండా ఎనర్జీ సరిపోతుంది. మరి ఇన్స్టెడ్ ఆఫ్ హనీ షుగర్ 250 grams వాడుకోవచ్చు, సేమ్ ఎనర్జీ వస్తుంది. 1/2 kg బెల్లం వాడుకోవచ్చు, సేమ్ ఎనర్జీ వస్తుంది. 1/2 kg గ్లూకోజ్ వాడచ్చు, సేమ్ ఎనర్జీ వస్తుంది. కానీ ఇవన్నీ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయి, బ్యాక్టీరియాలు పెరిగిపోతాయి, చెడ్డ సూక్ష్మజీవులు. అప్పుడు పంచదార గల్లాలు వాడితే ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది, లేనిపోయిన ఇన్ఫెక్షన్స్ ఇంకెక్కువ వస్తాయి. ఈ రోజు 250 grams ఫాస్టింగ్ లో తీసుకుంటాం. అది హనీ దానికంటే తీపి ఎక్కువ, కానీ సైడ్ ఎఫెక్ట్ 0, న్యాచురల్, ప్యూర్ న్యాచురల్. కాబట్టి ఓన్లీ హనీతో ఫాస్టింగ్ చేస్తే హెల్దీగా ఉంటుంది. ఇవన్నీ లేకపోతాము. అందుకని 0 సైడ్ ఎఫెక్ట్స్ తో ఫాస్టింగ్ చేసే మెకానిక్. ఇప్పుడు 350 members ఫాస్టింగ్ లో ఉన్నారు పైగా. అప్పుడు ఇండియాలో ఎక్కడ ఫాస్టింగ్ సిస్టమ్ లేదు అసలు. కంప్లీట్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ లో క్లోజ్ చేశారు ఇండియాలో. ఫాస్టింగ్ మనం ఒక ఇన్స్టిట్యూషన్ లోనే చేస్తాం. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్ లేని టెక్నిక్ మనం ఇంట్రడ్యూస్ చేసింది, సక్సెస్ఫుల్ గా జరగడం బైబిల్ అంటే ఇంతమంది ఫాస్టింగ్. తేనె ఎట్లా వస్తుందో తెలుసా? ఒరిజినల్ తేనె పువ్వుల మీద వాలి రిపోర్ట్ వేయడం వల్ల మాకన్నా తినేస్తాయి తేనెటీగలు. తిన్న తర్వాత పట్టు తేనె తయారు. పువ్వుల్లో ఉన్నది తేనె కాదండి, పువ్వుల్లో ఉన్నది మకరందం, రిపోర్ట్ వేయడం పువ్వుల్లో. ఆ రెండింటినీ తింటారు. తేనెటీగ పొట్టలో తేనె డైజెస్ట్ తయారు. మకరందం రిపోర్ట్ వేయడం తేనెటీగ డైజెస్ట్ అయ్యాయి. తేనెటీగ పొట్టలో తయారైన అమృతం తేనె. తేనెటీగ పొట్టనంత మొత్తం అమృతం. తేనెటీగ 2 పొట్టలు ఉంటాయి, డైజెస్ట్ చేసుకునే పొట్టలు. మైనపు గదులు తయారు చేసుకోండి తేనెటీగ. ఆ మైనపు గదుల్లో ఈ సెకండ్ దాన్ని వెనక్కి తీసుకొచ్చేసి ఈ గదుల్లో పెట్టారు. ఈ హోల్స్ అనేసి ఆ హోల్స్ సెకండ్ పొట్టలోకి వచ్చింది కక్కి వెనక్కి తీసుకొచ్చి ఇందులో దాచేస్తాయి. ఈ గదుల్లో ఇన్ సీజన్ లో తాగుదాం, మంచిగా ఉన్నప్పుడు వర్షం బయటకు వెళ్ళలేం కదా, అప్పుడు వాడుకుందాం దాచుకోండి ఈ గదులు. పొట్టలు ఉంటే ఒక మాట వినేసరికి మీలో పక్క నష్టపోవడం ఎప్పుడు వెళ్ళాలి విషయం చాలా మంది తెలియదు. అసలు ఏ జీవికైనా ఒక పొట్ట ఉందనే మనకు తెలుసు. 2 పొట్టలు ఉండే జీవి తేనెటీగ. ఇది విన్నాక కొంతమంది ఆలోచన వచ్చింది కొత్త ఊహల్లోకి. ఆ భగవంతుడు ఆ 2వ పొట్ట పెట్టేది తేనెటీగ పెట్టే బదులు మనం పెడితే ఎంత బాగుండేది.
తినాల్సిన రకాలే బోలెడుంటున్నాయి. పొట్ట తిరిగి తినేసరికి నిండిపోతున్నది. తినాల్సినవి బోలెడు మిగిలిపోతున్నాయి. రెండో పొట్ట ఉంటే గేర్ మార్చి సెకండ్ పొట్ట కూడా నింపేసేంత హాయిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అనుభవాల్లోకెళ్ళారు. ఒక పొట్ట ఉంటేనే మొయ్యలేక చస్తన్నాను నేను. ఇక 2 పొట్టలుంటే పిల్లోడిని ఎత్తుకోలేక ట్రాలీలో పడిపోయి చక్రాలు దాంట్లో దూసుకెళ్తాను. ఒకప్పుడు ఆ ట్రాలీలో కొన్ని పిల్లోడి కోసం బొజ్జ పెట్టుకోండి. నడుము కట్టి మనం నడుస్తున్నాం బలం వస్తుంది. మనిషికి 2 పొట్టలు ఉంటే బ్రతికేది. ఇంకోటి సెకండ్ పొట్టలోకి వచ్చిన తేనెను తేనెటీగ కక్కి వెనక్కి తీసుకొచ్చి పైన గదిలో పెడుతుంది. పొద్దు నుంచి తేనె బాగా తాగాం రాజుగారు. మీరు మనం తాగే తేనె తేనెటీగ కక్క మీకెందుకంత ఇబ్బందికరంగా ఉంది ఇట్లా అంటే ఇప్పుడు నాకు ఒక గుర్తు వచ్చింది. మనకి బస్సులో ఎవడన్నా పెద్ద చస్తాం. మనందరికి ఎక్స్పీరియన్స్ ఉంది బస్సులో రైల్వేకి ఎక్కిన. తేనెటీగ కక్కు అవ్వడుతాం. బిఫోర్ రేడియోలో మాట్లాడుతున్నాను. డైజెషన్ చేశాక అంత కంఫర్ట్ రుచికరమైన తేనెటీగ పొట్టలో తయారు. అదే మన నోట్లో పలావ్ బిర్యానీ తిన్నాక కుర్మా అప్పుడప్పుడు 2 గంటలు వెనక్కి వస్తాయి పలావ్. అలా ఎంత బాగుందంటాడు ఎవడన్నా. చస్తారా మంట గుంటే చండాలంగా తేనెటీగ వెనక్కి వస్తే అమృతం. రుచికరమైన తయారు. ఏ జీవికి లేని కూడా ఒక తేనెటీగ ఉంటుంది. తేనె 2 రకాలు. పట్టు తేనె, పెట్టి తేనె. ఇది పెట్టి తేనె, ఇది పట్టు తేనె. చెట్టు కొమ్మలకు పెడితే దాన్ని పట్టు అంటారు. మైనంతో ఆ తేనెని దాచుకుంటాయి. మరి ఇట్లాంటి దాన్ని పెట్టినప్పుడు కొంచెం పాపం అనిపిస్తుంది. పాపం ఎందుకంటే చెట్టు ఉంది. తేనె తొక్కలు ఇక్కడ పెట్టుకుని తేనెటీగలన్నీ పాపం ఈ అడుగున కారణంగా ఈ పొగకి పాపం గాలి గూడది చేయగలరు. ఉక్కిరి మొత్తం వదిలేసి వెళ్ళిపోతాయి గూడు. ఇప్పుడు పోసేసి తిందేస్తారు. పాపం అంటే గూడు ఉంటుంది. మళ్ళా 4 రోజులు వారం రోజులు కట్టుకోవడానికి టైం పడుతుంది. నెలలు 20 పోతలు లేదా గూడు మళ్ళీ తయారు చేసుకోవడానికి చాలా రోజులు ప్రాసెస్ కావాలి. వాటికి తినడానికి తిండి లేకుండా గూడు లేకుండా వాటిని పారదోలి చెట్లు పెట్టున్నారు. అదొక పద్ధతి. పెట్టితేననుకోండి ఇక్కడ పాపం లేదు. ఎందుకంటే పెట్టెల్లో ఇట్లా ట్రేలు ఉంటాయి. పైన ఒక 10 ట్రేలు కింద ఒక 10 ట్రేలు కంపార్ట్మెంట్స్. ఒక బాక్స్ ఇట్లా ఉంటాయి 20 ట్రేలు అనుకోండి. ఈ పెట్టెలు తీసుకెళ్ళి ఇంట్లో ఏదో మెల్లగా సంతం పెరుగుతూ ఉంటుంది. 20,000 25,000 పాపం ఉంటాడు బాక్స్. ఇంట్లో నుంచి వచ్చేసేసి ఫ్లవర్స్ మీద అక్కడ అందరికి ఇప్పుడు డేస్ ఉంటుంది. సరే ఒక ట్రే తీసి ఈగలు రుబ్బుతారు. ఈ ట్రేలో ఉన్న ఈగలని ఇంకో ట్రేకి వెళ్ళిపోతాయి. ఇట్లా అడుగులు కొన్ని ట్రేలు ఉంచేసేసి వాటిని తినడానికి ఉంటుంది. కొన్ని ట్రేలే తీసుకుంటాం. అంటే గూడు పాడు చేయట్లేదు. ఇదంతా పిండేవి. ఈ మైన గదులన్నీ మళ్ళీ శ్రమ చేసుకోక్కర్లా. ఇక్కడైతే పిండేస్తారు. ఇక్కడైతే ఓన్లీ ఈ ట్రే ఈగలు పక్కన అంతా తీసుకొచ్చి తిప్పి త్వరలో వెళ్తారు. ఎందుకంటే వాటికి ఇబ్బంది కాకుండా వాటికి ఆహారం లేకుండా పాడు చేయకుండా వాటికి ఆహారం నుంచి ఎక్సెస్ గా ప్రొడ్యూషన్ తీసుకున్నాం. శ్రమ లేకుండా
గదుల పైన రెక్కలు పెట్టి విసురుతాయి తేనెటీగలు. తేనెల్లో ఉండే తేమ శాతాన్ని తగ్గించడం కోసం రెక్కల యొక్క స్పీడ్కి గాలి వస్తుంది. ఆ గాలిని తేమ ఆగలేదు. గదులు బయట పిల్లవాడికి క్యారేజీ శబ్దాలు వేడి కానీ చెమటలు వస్తే ఇసురు కాబట్టి ఇసురు ఫ్యాన్ వేసి ఉరికే చల్లారంటారు ప్లేట్లు ఆరబెట్టి రెక్కలు పెట్టి ఇసిరి తేనెలో ఉండే మాయిశ్చర్ తగ్గించేస్తాయి. అలా మాయిశ్చర్ తగ్గించాక ఆ తేనె భద్రంగా ఉంటుంది. కొన్ని నెలల నుంచి చెడిపోదు, సంవత్సరానికి చెడిపోదు అన్నప్పుడు ఆ మైన గది క్లోజ్ చేస్తాయి. ఇక్కడ చూడండి త్వరలో తేనె ఉంటుంది. మైన గది తేనె పెట్టుకుని గదులు క్లోజ్ అయిపోయినాయి. సీల్ వేయడం అంటారు. ఈ సీల్ వేసిన మరణం ఉన్నాం. ఈ అన్నింటిలో గదుల్లో తేనె ఉంది. మాయిశ్చర్ ఫ్రీ అయ్యాక గది మూసేస్తే ఈ గదులని ఓపెన్ ఉన్నాయి. ఇంకా సీల్ అయినా ఆ గదికి ఇక్కడ గదికి చూడండి ఎన్ని గదులకి వస్తుందో ఈ గదులన్నీ సీల్ వేసేసి అందులో తేనె చెడిపోదని గుర్తు. సీల్ కట్ చేసి తిప్పుతారు. అప్పుడు తేనె బయటకు వచ్చేస్తుంది. ఒరిజినల్ తేనె తెస్తారు. ఇక్కడైతే అట్లా సీల్ వేయకుంటే ఎవరో కొత్త కనపడుతుంది. పొగ పెడతాను పిండేస్తారు. అందుకే నిన్న దగ్గరికి వచ్చిన తేనెలు ఇవన్నీ ఏం చేస్తాయంటే కంపెనీలు లక్షల మంది దగ్గర కొంటారు. కొందరు చెట్లు పెట్టుకొచ్చి అమ్ముతారు, కొందరు పెట్లే తీసుకొచ్చి అమ్ముతారు. ఈ కంపెనీలో అమ్ముతారు. ఇద్దరు తేనె కలిపేస్తారు. పూతకి తేనె రంగు రుచి చిక్కదనం మారిపోతాయి. అందుకని అందరి నుంచి తెచ్చి తేనె కలిపేసేసరికి అది రకరకాల రంగులు టేస్ట్ వేరు. అందుకని అట్లా బాగోదు. ఇక తేనె కలిపేసిన అందుకని దానికోసం ఏం చేస్తారంటే కంపెనీలు వాళ్ళు తేనెని వేడి చేస్తారు. పైపుల్లో పంపిస్తూ పైపులు హీట్ చేస్తారు. ఆ హీట్ కి తేనెలో ఉండే మాయిశ్చర్ తగ్గిపోతుంది. వేడెక్కేసేది తర్వాత దానికి ఒక కలర్ వేస్తారు. అన్ని రంగులు కలిపిన తేనెలు బాగు. అందుకని ఒకటే కలర్ వేసేసి కలర్ వేసి ఒక కలర్ చేస్తూ వస్తారు. ఓకే టేస్ట్ వచ్చేది చేస్తారు. కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ కలిపి మార్కెట్లో ఐఎస్ఐ బ్రాండ్ మీకు తేనెలు ఉంటారు. అందుకని మీరు మార్కెట్లో కొనుక్కున్న తేనెలన్నీ అలాంటివి. మీరు ఏ బాటిల్ కొన్నా వేడి చేసిన తేనెలో కానీ ప్రిజర్వేటివ్స్ మార్కెట్లో ఉన్న ప్రతి బాటిల్. కానీ మనం వాడే ఇక్కడ తేనె పాత్ర ఇది వేడి చెయ్యని తేనె. రోజు ఫాస్టింగ్ లో వాడే తేనె పాత్ర 30 ఏళ్ళ నుంచి ఆయన ఇస్తున్నాను. కాయలు పెట్టెలు తేనె చెట్టుది కానీ పొలాల్లో పెట్టెలు పెడతాడు. ఒక్కొక్క పోసాకాన్ని పొంద వస్తుంది, ఒక రావ పొంద వస్తుంది, పొంద వస్తుంది. ఇప్పుడు మనం వాడేది పెసల్లో చిన్న రకాలు ఉంటాయి. పిల్లి పెసర అంటారు. పిల్లి పెసర కోత నుంచి వచ్చిందేనే జనుము పొలాల జనం వేస్తారు. జనప నార జనప విత్తనాలు అట్లాంటివి కూడా రకం కాదు. జనుము నుంచి వచ్చిందే ఆ తేనె కావాలి. ఇంకోసారి ఆవ తేనె, ఒకసారి నువ్వుల తేనె వస్తుంది. ఇట్లా తీసి సీడేసాక తీస్తారు కాబట్టి తేనె చెడిపోదు. ఇక ఎండబెట్టేసేసి ఇచ్చేస్తారు. అందుకని కలర్స్ చేయకుండా ఫ్లేవర్స్ చేయకుండా ప్రిజర్వేటివ్స్ అనుకోండి వేడి చేయకుండా ఇచ్చిన స్వచ్ఛమైన మన ఇంట్లో ఎక్స్పైర్ అవ్వదు. 10 ఏళ్ళు కదా 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఉంటే ఎక్స్పైర్. కానీ బాటిల్ మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. 2 years వేసి 2 years ఎందుకు వేస్తారు? గవర్నమెంట్ పట్టుకుంటారు. ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది. శాస్త్రం కూడా చేసింది దేని చెడిపోదండి. ఒరిజినల్ దేని చెడిపోదన్నారు. ఎక్స్పైరీ డేట్ ఉండదండి. దేని ఎక్స్పైర్ అవుతాయి 8,000 సంవత్సరాలు ఒరిజినల్ దేని బట్టి మనం వాడితే బాగా మీరు తాగేది అలా స్వచ్ఛమైంది ఆనంద టేస్ట్. మీరు ఎక్కడ ఏ కంపెనీ కొనుక్కున్నా టేస్ట్ ఉండదు. ఇండస్ట్రియల్ టేస్ట్ ఒరిజినల్. ఇండియాలో ఏ నేచర్ క్యూర్లో
ఇక్కడ ఫాస్టింగ్ థెరపీ లేదు. ఓన్లీ జ్యూస్ ఫాస్టింగ్, ఓన్లీ ఫ్రూట్ ఫాస్టింగ్ ఇట్లాంటివి రికమెండ్ చేస్తున్నారు. ఫాస్టింగ్ కంప్లీట్ బ్యాన్ చేసేస్తారు ఇండియాలో. డాక్టర్స్ వచ్చిన కాంప్లికేషన్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ వాటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి 250 grams హనీ థెరపీ, ఫాస్టింగ్ థెరపీ సక్సెస్ఫుల్ గా మన దగ్గర 1,00,000 మంది ఫాలోవర్స్ ఇళ్లలో ఫాస్టింగ్ చేస్తున్నారు. మనం చెప్పిన మాట విని మన ఫాలోవర్స్ అంటే డెలివరీ అయిన తర్వాత తల్లి పాలు దగ్గర బిడ్డ 15వ రోజు బిడ్డ కూడా ఫాస్టింగ్ పెట్టి పేరెంట్స్ ఉన్నారు. వాడికి జ్వరం వస్తుంది, 2 పాలు సెకండ్ డే 15 రోజులు చంటి బిడ్డ కూడా ఫాస్టింగ్ చేయాల్సి సంవత్సరం పిల్లలు కంపల్టీ కాదు. అందుకని ఓన్లీ మన ఇన్స్టిట్యూషన్ ఒక్క దాంట్లోనే అనేలా ఫాస్టింగ్ థెరపీ, సైడ్ ఎఫెక్ట్ లేదు. ఫాస్టింగ్ చేసేటప్పుడు దేని విశేషత అది 250 grams. నిమ్మకాయ విశేషత ఏమిటి? నిమ్మకాయ విటమిన్ సి కలిగి ఉంటుంది. విటమిన్ సి అంటే మీ బాడీలో క్లీనింగ్ కి, డీటాక్సిఫికేషన్ కి, ఫైటింగ్ కి కావాలి. విటమిన్ సి రిపేర్ క్లీనింగ్ విటమిన్ సి కావాలి. అని తీపికి నిమ్మరసం కలిపితే పుల్ల పుల్లగా ఉండి వెగట్ కాంబినేషన్ బాగుంటుంది. నిమ్మరసం కలిపితే ఆకలి వేది, నిమ్మరసం కలిపితే ప్యాన్ బర్నింగ్ స్పీడ్ అవుతుంది. ఫాస్టింగ్ లో లెమన్ జ్యూస్ ఇంపార్టెన్స్ అది. మీకు అలర్జీలు ఉంటాయి, గ్యాసెస్ వస్తాయి నిమ్మరసం వల్ల, తుమ్ములు వస్తాయి, ఆయాసం వస్తుంది, నిమ్మరసం అంటే అంజీ అంటాము. మానేసి ఓన్లీ హనీ వాటర్ తాగండి. 3 days లో అలర్జీ పోతుంది. అప్పుడు చేసుకోవచ్చు. అందుకని ఫాస్టింగ్ నిమ్మకాయ విశేషత, హనీ విశేషత, నిమ్మకాయ విశేషత. నీళ్ళ విశేషత ఏమిటి? మన బాడీలో ఉండే ఎరువులు, పురుగు మందులు, కెమికల్స్, కార్బైడ్, ఇవన్నీ కెమికల్స్ బాడీలో ఫాస్టింగ్ లో బ్రేక్ డౌన్ అవుతాయి అని ఫ్యాట్ సెల్స్ లో స్టోర్ అయి ఉంటాయి. ఈ ఫ్యాట్ సెల్స్ లో ఉన్నాయన్నీ బ్రేక్ డౌన్ అయ్యి లివర్ లో బ్రేక్ డౌన్ అవుతాయి. అన్ని బాడీలో ఉన్నాయని కొవ్వు కణాల్లో కరిగి లివర్కి వస్తాయి. లివర్ దాన్ని చేసి ఫస్ట్ ఫేజ్ 1 లో బ్రేక్ డౌన్ చేస్తుంది, ఫేజ్ 2 లో నిర్వీర్యం చేసేస్తుంది, ఫేజ్ 1 లో నిర్వీర్యం చేస్తుంది, ఫేజ్ 2 లో బ్రేక్ డౌన్ చేస్తుంది, ఫేజ్ 3 లో యూరిన్ లో పెట్టి పంపించేస్తుంది. అందుకని 80% ఎరువులు, పురుగు మందులు, కార్బైడ్, ఈ కెమికల్స్ అన్ని యూరిన్ లో బయటకు వచ్చేస్తాయి. 80% యూరిన్ లో వస్తాయి, 20% మోటార్ వస్తాయి. అందుకని ఫాస్టింగ్ లో ఇవన్నీ బయటకు వచ్చేది ఎక్కువ యూరిన్ లో. అందుకని యూరిన్ బాగా పాస్ చేస్తే వేస్ట్ అంతా బయటకి వెళ్ళిపోతుంది. అందుకని అంత యూరిన్ పాస్ చేస్తే అంత వేస్ట్ మన లోపల నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అందుకని మంచినీళ్ళు బాగా తాగితే యూరిన్ బాగా వస్తుంది. యూరిన్ బాగా రావాలి కాబట్టి నీళ్ళు బాగా తాగాలి. మామూలుగా మీ ఇంట్లో 4 గదులు ఇల్లు తుడిచి తడగొట్లు పెట్టుకోవాలంటే ఒక బకెట్ నీళ్ళు కావాలి. పండగలకు బూజులు దొరుకుతారు. బూజులు దొరికినప్పుడు కూడా ఇల్లు కడుక్కోవడానికి బకెట్ నీళ్ళు సరిపోతాయి కదా. ఇంట్లో బూజులు దొరికినప్పుడు బకెట్లు నీళ్ళు కావాలి. ఈ రోజు నుంచి మీకు దులుపులు కావాలి. అందుకని ఏం కావాలి? నీళ్ళు ఎక్కువ కావాలి. అందుకని మీరు మంచినీళ్ళు బాగా తాగాలి. ఫాస్టింగ్ అన్ని వాటర్ టైమింగ్స్ తెలిసి 9:30కి 2 గ్లాసులు, 11:30కి 1:30కి పడుకుంటారు. 2కి తాగండి. మళ్ళీ 3:35 వాటర్ 2 glasses 1 time. టైమింగ్స్ హనీ వాటర్ మధ్యలో మంచినీళ్ళు తాగాలి. ఇట్లా వాటర్ టైమింగ్స్ ఇట్లా తీసుకుంటే డీటాక్సిఫికేషన్ వాటర్ సపోర్ట్ చేస్తుంది. ఉపవాసంలో తేనె, నిమ్మకాయ, నీళ్ళ విశేషత. ఉపవాసంలో కనిపించే సిమ్టమ్స్, ఏమి సిమ్టమ్స్ వస్తాయి ఫాస్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు? ఫస్ట్ డే హెడేక్ రావడం, కొంచెం నీరసం, బద్ధకం, కొంచెం పడలేక అనిపిస్తుంది, కొంచెం డల్లగా అనిపిస్తుంది. అందరికీ కాదు, 100కి 10 మందికి అనిపించవచ్చు, 90 మందికి అనిపించదు.
ఈ 10 మందికి కూడా ఈ సింప్టమ్స్ ఎందుకు వస్తాయంటే సరే రేపటి నుంచి ఫాస్టింగ్ అనేసరికి ఈ రోజు నుంచి వాళ్ళకి రేపటి నుంచి ఏం తినమన్నమాట. వీటి మీద ఆలోచన మెంటల్ గా ప్రిపేర్ అవ్వరు. అందుకని వాటికి సింప్టమ్స్ ఉంటాయి. ఒక రోజు పెట్టకపోయేసరికి రెండో రోజుకి ఇవ్వాలన్నా కట్టడం డౌట్ వస్తుంది. మూడో రోజు కానీ పెట్టేటట్టు ప్రిపేర్ అయిపోవాలి. 11 రోజులు ఉండదు. వాటిలాగే సింప్టమ్స్ ఉంటే తప్ప మీలో కొంతమందికి ఆకలి వేసిన తలనొప్పి అనిపించిన తలడిమి అనిపించిన బడలకి అనిపించిన రోజు ఇట్లాగే ఉంటుంది. ఫాస్టింగ్ లేదు అంటారు. మీరు పడేది ఏంటండి? 5 మార్లు పడుతుంది, విస్కీలు పడుతుంది కానీ ఫాస్టింగ్ ఉందా? చాక్లెట్ బిర్యానీలు అన్నీ పడతాయి. ఏదైతే ఫాస్టింగ్ అది అలవాటు లేక మెంటల్ ప్రిపరేషన్ లేక కొద్దిగా సిమ్టమ్స్ అనిపిస్తే 1 డే అడ్జస్ట్ అయిపోతుంది బాడీ. అందుకని ఇక్కడ సిమ్టమ్స్ ఉంటే ఫాస్టింగ్ లో కామన్ సిమ్టమే అదేమి కాదు. ఫాస్టింగ్ చేసేటప్పుడు నాలుగు పైన వైట్ కోటింగ్ వస్తుంది, తెల్లటి కోటింగ్ ఉంటుంది. అంటే డిస్టర్బ్ చేయకు. నోరు నాలుగు బాగుంటే నాకు చేసి తెలిస్తే తినేస్తారని సాక్షి పెట్టి నోరు బాగోకపోతే ఎవడేం తింటున్నారు. డిస్టర్బ్ చేయొద్దు అని సాక్షి పెట్టేస్తుంది వాడికి. అందుకే నాలుక తెల్లగా ఫాస్టింగ్. నోరు డ్రైగా అయిపోతుంది. జ్వరం వచ్చినప్పుడు ఎలా అయిపోతుంది? మీ నోరు అట్లా డ్రైగా అయిపోతుంది ఫాస్టింగ్లు. దీంతో పాటు ఆకలి అసలు 2 hours ఒకసారి హనీ లెమన్ వాటర్ మీరు 2 hours తాగుతున్నారు కానీ ఆకలి వేసి తాగాలి. 2 hours ఒకసారి తింటుంటే ఆకలి మానేస్తే ఆకలి. మీకు తెలుసు ఉదయం పూట బ్రష్ చేసుకోకుండా 11-12 దాకా ఆకలి వేస్తున్నాయి. మొదలెట్టామన్నా తాగడం ఏమి జరగదు తాగడం. ఫాస్టింగ్ లో సిమ్టమ్స్. ఫాస్టింగ్ లో బ్యాడ్ స్మెల్స్ వస్తాయి. ఇంకా రేపల్లి నుంచి స్టార్ట్ అవుతాయి. ఏమి బ్యాడ్ స్మెల్స్ వస్తాయి? నోరు వాసన. మనకి అన్ని స్మెల్స్ వస్తాయి. మూత్రం వాసన, మలం వాసన, చెమట వాసన, ఇవన్నీ వాసన వస్తాయి లోపల నుంచి. ఎందుకు వాసనలు వస్తాయంటే మన లోపలంతా వేస్ట్ అంతా ఉద్యోగ వ్యాపారాల వల్ల నిలబడిపోయి సరిగా పేరుకుపోయి అవన్నీ కంపులు వస్తుంటాయి. ఇవన్నీ ఎంత వాసనలు వస్తుంటాయి అంటే రోజుటి కంటే ఇప్పుడు ఎక్కువ ఉంటాయి ఫాస్టింగ్ లో. ఇప్పుడు మీరు వెళ్ళి యూరిన్ పోస్తున్నారు అనుకోండి ఫాస్టింగ్ లో, 2వ రోజు నుంచి 3వ రోజు నుంచి యూరిన్ బుడగలు ఎక్కువసేపు కమ్మోడ్లు నూరికి ఎక్కువ వస్తుంది. యూరిన్ పోసి వచ్చే కంపు ఎక్కువ వస్తుంది. చూడండి, చెమట పట్టినా కూడా రోజుల కంటే ఒక స్మెల్ ఎక్కువ వస్తుంది. చెమట నోరు మీ స్మెల్ మీకు కూడా ఒక చిరాకుగా ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు ఎట్లా ఉంటున్నారు అలా అయిపోతుంది. మీ స్మెల్ మీకు ఇబ్బంది. మీరు మాట్లాడుతుంటే పక్కన దూరం జరుగుతుంది, నా స్మెల్స్ వస్తుంది. వీటన్నిటికంటే మోషన్ పరమ కంపు. చొట్టులోకి వెళ్ళినప్పుడు ఆ నీసు పులిపోయిన చేపలు తెచ్చిపోయి కంపుతో మోసం వస్తూ ఉంటాయి. నల్లగా కంపెనీ వాసన. కంపుకి బనాయించలేక జీవకోట్లో పౌడర్ తగ్గుతుంది. ఆ పౌడర్ కూడా ముట్టు దగ్గర పెట్టి కొంత తగ్గిపోయింది వాడి కంపుకి. మీకు అనిపిస్తుంది ఏమిటి ఇన్నాళ్ళ ఎప్పుడు కంపులు రాలేదు, ఫాస్టింగ్ లోనే కంపులు వస్తున్నాయి, నాకు ఏదో అయిందా అని డౌట్ వచ్చి పక్కన అడగటం మొదలెట్టింది. ఎవరు నడక్కండి, ఎవరు నోరు తెలిసినా కంపు, ఎవరు నోటి మార్పు వచ్చినా కంపెనీ వస్తాయి. అందుకని ఫాస్టింగ్ లో కంపులు మనగా వస్తుంటాయి. ఎందుకు వస్తాయి అంటే మన ఇంటి ముందు మున్సిపాలిటీ నూరు కాలువలు ఉంటాయి. రోజు వాసనలు. మున్సిపాలిటీ వాడు వారం ఒకసారి వచ్చి కాలువలో తోడు అరగడి బయటేసి గడుగుతా క్లీన్ చేస్తారు.
ఆ మున్సిపాలిటీ వాడు వచ్చి కడిగే రోజునే కంపు ఎక్కువ. ఫాస్ట్గా ఇవన్నీ క్లీన్ చేయడం స్టార్ట్ చేశాక కంపులన్నీ రావడం ఆ ముందు ఉంటాయి. అందుకని ఇవన్నీ కామం. కాబట్టి ఎవరే కాంతి అన్నీ వస్తే ఇక్కడ 4 విసర్జక అవయవాలు ఉన్నాయి. ఈ 4 విసర్జక అవయవాల్ని క్లీన్ చేసేది న్యాచురోపతిలో చేస్తారు క్లీనింగ్. అందుకని మీకు మసాజ్ చేసి అన్ని ట్రీట్మెంట్లు ద్వారా ఈ 4 విసర్జకాలు వేస్ట్ అంతా బయటకు వెళ్ళడం కోసం ఎట్లా క్లీన్ చేస్తారు. ముందుగా యూరిన్ శుద్ధికి, మూత్రాశయ శుద్ధికి ఇక్కడ ఇచ్చే ట్రీట్మెంట్ జకోజీ 30-40 జగ్స్ నీళ్లు పడతా ఉంటాయి. 400 లీటర్స్ 500 లీటర్స్ కొన్ని టబ్స్ 600 లీటర్స్ ఉంటాయి. టబ్స్ అని ఇంత వాటర్ ఒక ఎంప్లాయీ ఒక సాధకులు వాడి హాఫ్ అన్ అవర్ బయటకు వచ్చారని మళ్ళా 600 లీటర్ల వాటర్ డ్రైన్ చేయాలి. వాటర్ పనిపిస్తుంటారు ఫుల్ ఎమర్షన్ ఉన్నప్పుడు ఇది 400 లీటర్స్ కాదు. 400 లీటర్స్ మరి పాలు పోయాలి 500 మళ్ళీ ఇంకొకరికి అని యూరిన్ వచ్చాడు చేస్తాయి. ఇవన్నీ స్పైనల్ బాత్ ఇవన్నీ యూరిన్ ద్వారా వేస్ట్ బయటకు వెళ్ళాక హిప్ బాత్, కోల్డ్ అండ్ హాట్ హిప్ బాత్స్ ఉంటాయి. పాద స్నానం, చేతుల స్నానం ఇట్లాంటివన్నీ అంటే యూరిన్ ద్వారా బ్లడ్ లో ఉండే వేస్ట్ అంతా యూరిన్ ద్వారా వెళ్ళి చేస్తాయి. ఇంకా బ్లడ్ ప్యూరిఫికేషన్ ట్రీట్మెంట్, కిడ్నీ ప్యాక్, లివర్ ప్యాక్ ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఇవన్నీ యూరిన్ ద్వారా వేస్ట్ ఎక్కువ యూరిన్ వచ్చాడు చేస్తాయి ప్యాక్ ఇట్లాంటివి కూడా. ఇక బ్రీతింగ్ ద్వారా, ప్రాణాయామం ద్వారా కొంచెం లంగ్స్ శుద్ధికి ఫేషియల్ స్టీమ్, బ్రీతింగ్ టెక్నిక్స్ లంగ్స్ శుద్ధికి. ఇంకా గొంతు సైనస్ సందుల శుద్ధికి క్రియాస్, జలనేతి, సూత్రనేతి లంగ్స్ శుద్ధికి. అట్లాగే పొట్ట శుద్ధికి వామన అన్ని ఈ క్రియలు వీటి కోసం. ఇక చర్మ శుద్ధికి మసాజ్, బాడీ మసాజ్ చేస్తుంటే ఓపెన్ అవుతుంది. స్టీమ్ బాత్, సోనా బాత్, ఇన్ఫ్రారెడ్ బాత్ ఇవన్నీ చర్మం ద్వారా వేసుకుని శుద్ధి అవుతుంది కోసం. దాని తర్వాత మీకు క్రోమో బాత్, విటమిన్ డి బాత్, మడ్ బాత్, శాండ్ బాత్, సన్ బాత్, క్రోమో బాత్, నేమ్ బాత్ ఈ ట్రీట్మెంట్లన్నీ ఇన్ఫ్రారెడ్ బాత్ ఇవన్నీ 1.25 లీటర్ 1.5 7.2 ట్రీట్మెంట్. ఇవన్నీ స్కిన్ ప్యూరిఫికేషన్ ఇచ్చే న్యాచురల్ ట్రీట్మెంట్స్ అన్నమాట. ఇలాంటివన్నీ స్కిన్ ప్యూరిఫికేషన్. ఇక మలం ప్రేగి 1.5 మీటర్ ఉంటుంది మలం ప్రేగి. దాన్ని శుద్ధి చేయడానికి ఎనిమా ఇక్కడ చేసేది ఎనిమా. లీటర్ పావు నీళ్ళు డబ్బాల కోసం మలం పేగులోకి పెట్టేస్తే లీటర్ పావు నీళ్ళు పేగులు కలిపి దాని ద్వారా ప్రేగులో ఉండే మలం అంతా నీళ్ళతో మారదు. అందుకని ఇంత ఎనిమా ఈ మలం పేగులు ఎంత 1 కేజీ నుంచి 4 కేజీల మోసం స్టాక్ ఉంటాం. యావరేజ్ జనాలు 2 to 4 kgs వేస్ట్. అదంతా కడగడం కోసం ఎనిమా చేస్తారు రోజు. ఇంకా కొంచెం దోషం ఎక్కువ ఉన్న వాళ్ళకి క్లీనింగ్ చేయడం కోసం కాలన్ థెరపీ చేస్తారు. ఈ ట్రీట్మెంట్ కాలన్ థెరపీ. ఇది ఖర్చు, ఇది ఫ్రీ. ఇప్పుడు చూపించే ట్రీట్మెంట్లు అన్నీ ఫ్రీగా వస్తాయి. అసలు మనం ఛార్జ్ చేయట్లేదు ట్రీట్మెంట్. ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా ఛార్జ్ ఉంటుంది. రూమ్ రెంట్ వేరు, ట్రీట్మెంట్ ఛార్జ్ వేరు అట్లా ఉంటాయి. ఎక్కడైనా పర్ డే ఛార్జ్ దగ్గర ట్రీట్మెంట్ ఛార్జ్ పెట్టాం. అందుకని ఏమన్నా బయట వాళ్ళు వచ్చి మేము ట్రీట్మెంట్ తీసుకుంటాడు అమ్మగడతాం బయట 2 రోజుల కోసం మీకు ఎట్లా వస్తున్నారు వెంటనే సిస్టమ్ వాళ్ళకి నేను కడతాను 1000-2000 మసాజ్ మొత్తం రావాలి. ఇంకో 1000-2000 ఎక్కువ కడతాను నాకు మసాజ్ సిలబస్ ప్రకారం ఇస్తాను. అందుకని ఇక్కడ ట్రీట్మెంట్ ఛార్జ్ అసలు పెట్టట్లా. అందుకని మీరు అదనంగా కడితే ఛార్జ్ పెట్టడం రావాలి. అందుకని ఇక్కడ కాలన్ థెరపీ ఇప్పుడు వరకు చూపించిన అన్ని ఫ్రీగా వస్తాయి.
కానీ ఇదొకటే చార్జబుల్ ట్రీట్మెంట్. ఈ మలం పేగుల క్లినిక్ మిషన్‌తో చేస్తుంది ఎక్స్‌ప్రెస్ క్లీనింగ్, స్పీడ్ క్లీనింగ్. ఎవరు చేసుకోవచ్చు ఇది? కాన్‌స్టిపేషన్ ఉన్నవారు, మోషన్ వెళ్తే పావుగంట, 20 నిమిషాలు, అరగంట పట్టేవారు, 2 రోజులకోసారి వచ్చేవారు, గట్టిగా వచ్చి ఇబ్బంది పడి, కడుపు నొప్పి ఉన్నవారు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ ఉన్నవారు కాలన్ థెరపీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇది బయట 5,000, 7,000, 4,000 అట్లా చార్జ్ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ ట్రీట్మెంట్ క్లీనింగ్‌కి. ఆ మిషన్‌తో క్లీన్ చేస్తే హాఫ్ అన్ అవర్‌కి 4, 5,000 తీసుకుంటారు బయట. వైజాగ్‌లో ఉంది. 7, 7,000 తీసుకుంటారు ఆ ట్రీట్మెంట్. మన చెప్పారు. రిసార్ట్ ఉంది. 7,000 ఛార్జ్. మన దగ్గర ₹1,000 ఛార్జ్. ఎందుకు 1,000 కూడా లేకుండా ఫ్రీగా చేయొచ్చు కదా అనిపించొచ్చు. 20 లీటర్ల మినరల్ వాటర్ ఖర్చు అవుతుంది పేషెంట్ ఒక పర్సన్‌కి అక్కడ. కానీ ఖర్చు ఎక్కువ ఎందుకంటే ఇక్కడ డిస్పోజ్ చేయాలి. ఇప్పుడు అక్కడ స్క్రీన్, ఇది మోడల్ మిషన్ అంతా ఉంటుంది. దీనికి ఒక కిట్ కావాలి. కిట్ అంతా ఇది మొత్తం ఒక పర్సన్ పారేయాలి ఒకటి వాడాక. ప్రతి ఒక్కరికి ఇది మొత్తం సెట్ అంతా మనకి పారాలి. ఇది డ్రైనేజ్, ఇది అవుట్లెట్, ఇది ఇన్లెట్, ఇక్కడ మలం పేగు వాటర్, ఈ పైప్ కూడా అంతే 2 కనెక్షన్ అవుతాయి సార్. దీంతో నీళ్ళు వెళ్తే పేగు నుండి దీంతో రిటర్న్ వచ్చేస్తాయి, బయటకు వెళ్ళిపోతాయి ట్రైన్. అలా హాఫ్ అన్ అవర్ 20 లీటర్స్ మినరల్ వాటర్ మేము మలం పేగులోకి వెళ్ళి అక్కడికి వచ్చేసి ఇంట్లోకి బయటకు వెళ్ళిపోతాం. రిటర్న్ లో వచ్చే నీళ్ళ మాత్రం దీంట్లో కూడా రెస్ట్ అంతా వెళ్ళిపోతాం. అందుకని ఇది కావాలని హైడ్రోథెరపీ ఇది ఖర్చుతో కూడినవి కాబట్టి ఛార్జ్ పెట్టారు, నామినల్ ఛార్జ్. డాక్టర్ మీరు అడిగితే మీకు డబ్బులు ఇబ్బంది లేదుగా రాస్తారు. మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్య, ప్రేగులు దోషం ఉంటాయి, డబ్బులు ఇబ్బంది టైం స్లాట్ ఫిక్స్ అవుతాయి. ఆ టైం స్లాట్ దొరికితే దొరకకపోతే వెయిటింగ్ తప్పదు. కొంతమంది కుదిరితే కుదరదు. డాక్టర్ని అడిగి చూడండి, ఖాళీ అని ఇస్తుంటారు స్లాట్. అలా 2 సార్లు క్లీన్ చేసుకుంటే సెప్టిక్ ట్యాంక్ తోడేసినట్టు క్లీన్ అవుతుంది. అలా ఉపయోగించుకోవచ్చు. ఇది మలం పెరుగు క్లీనింగ్. ఎనిమా కంపల్సరీ చేయించుకోవాలి. కొంతమంది సిగ్గుపడి ఎనిమా చేయించుకోరు. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఎనిమా చేయించుకోవాలి. దీనికి తింటలేదు కాబట్టి కొత్త మలం తయారు కాదు. పాత మలం రోజు సోపుళ్ళ కాలుతో ఉన్నదాన్ని కలిగియా మీరు వంట తీసుకోవడం నష్టం కలిగేసుకోవాలి కదా. ఎంత రేట్లు చెప్పేస్తున్నాక అసలు వర్క్ వస్తుంది. ఇది మీ లోపల జరిగే నష్టం. కంపల్సరీ ఎనిమా చేసి ప్రేగులు చూసుకోవాలి. హాస్పిటల్లో డైలీలో ఎనిమా తీసుకోండి. ఎనిమాకి వెళ్ళకపోతే ప్రేగులు ఇబ్బంది కంపల్సరీ. అన్ని ట్రీట్మెంట్ ఇక్కడ కాగా ఇస్తారు అందరికి. ఏ జబ్బుతో ఉండొచ్చినా, ఏ జబ్బు లేకపోయినా ఈ ట్రీట్మెంట్స్ అన్ని నేను చేయించుకుంటే బాడీ శుభ్రంగా క్లీన్ అవుతానికి ఉపయోగపడుతుంది. మరి ఫాస్టింగ్ ఎన్ని రోజులు చేయాలి? ఏ లక్షణాలు వచ్చేవారు ఫాస్టింగ్ చేయాలి? ఒరిజినల్ గా ఫాస్టింగ్ ఎన్ని రోజులు చేయాలి మనం డిసైడ్ చేయము. బాడీ డిసైడ్ చేస్తుంది ఫాస్టింగ్ ఎప్పుడు వరకు ఆపాలి. బాడీ చెప్పే దాకా ఫాస్టింగ్ చేస్తూనే ఉండాలి. యాక్చువల్ మెకానిక్ అయితే 15 రోజుల కోసం వచ్చిన వారికి అన్ని సిమ్టమ్స్ వచ్చే వరకు ఫాస్టింగ్ చేయడానికి సమయం చాలా లేక మాక్సిమం 8 days చేస్తారు. 15 days కోసం వచ్చిన వారు అన్నారు. 16కి వచ్చారు, 18వ తేదీ ఫాస్టింగ్ మొదలెట్టారు, 25 వరకు ఫాస్టింగ్ చేస్తారు. ఇక మళ్ళీ వెళ్ళిపోవాలి కాబట్టి 26 చూస్తూ 27 ఫ్రూట్స్, 25 గుడ్లు, 29 మొబైల్. అందుకని వెళ్ళిపోయే సమయం 15 రోజుల వల్ల తక్కువ ఉంది కాబట్టి 8 days వరకు ఫాస్టింగ్ చేపిస్తారు. కానీ ఒరిజినల్ ఫాస్టింగ్ 8 days మీ బాడీ క్లీన్ అయిందా, సిమ్టమ్స్ వచ్చినా ఫాస్టింగ్ బ్రేక్ చేసుకోండి రావు. కానీ టైం లేదు కాబట్టి మీరు బ్రేక్ చేసి వెళ్ళిపోవాలి. కానీ ఫాస్టింగ్ బ్రేక్ చేయాలంటే ఏ సిమ్టమ్స్ రావాలి, బాడీ ఎలా ఫాస్టింగ్ బ్రేక్ చేయాలంటే డైరెక్షన్ ఇస్తుంటే నాలుగు మీద ఇలా ఉండాల్సిన తెల్లని నాలుగు ఇలా వస్తే మీరు ఫాస్టింగ్ బ్రేక్ చేయొచ్చు. ఈ రోజు పొద్దునే మొదలెట్టేయాలి. ఇప్పుడు 4 చూసుకుంటుంటారు ఇల్లే కాబట్టి నాకు వచ్చిందా లేదా తెలుసుకుంటాను.
ఫాస్టింగ్ లో చెడ్డ సూక్ష్మజీవులన్నీ బాగా ఎక్కువ ఉంటాయి. ఇక్కడి నుంచి ఇక్కడ వాటి దగ్గర అసలు 99% జబ్బులన్నిటికీ ప్రేగుల్లో ఉంటే చెడ్డ బ్యాక్టీరియా కారణం. ఇన్ని జబ్బులు ఇప్పుడు అదే తెలిసింది ఈ మధ్య పరిశోధన. అందుకని బ్యాడ్ బ్యాక్టీరియా ఫాస్టింగ్ లో తగ్గిపోయి కోటికి పోయి ఇట్లా వస్తుంది. పొద్దున రోజంతా 4 వరకు ఉంటుంది. రోజు తీయగా అవుతుంది, లాగా కమ్మగా ఉంటుంది ఫాస్టింగ్. ఒరిజినల్ ఫాస్టింగ్ బ్రేక్ చేయడానికి మెకానిజం. సిమ్టమ్స్ రావాలి. నోరు మలమూత్రాలు వాసన రాకూడదు. నోరు వాసన పోతుంది, మలం వాసన పోతుంది, మూత్ర వాసన పోతుంది, చెమట వాసన పోతుంది, కుళ్ళిపోయిన చేపలు తెచ్చుకునే వాసన రాదు, రౌనీళ్ళు వస్తాయండి. అలా ఎల్లోయిష్ వాటర్ వస్తున్నప్పుడు అందుకని ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. టిక్ కలర్ నాకు వచ్చేస్తుంది. వీటన్నిటితో పాటు అసలైన సిమ్టమ్ ఫాస్టింగ్ బ్రేక్ చేయాలి. ఫేరీ నిమ్మకాయ నీళ్ళు తాగిన తర్వాత 1 hour లోపే మళ్ళీ ఆకలి స్టార్ట్ అవుతుంది. వేడి నీళ్ళు తాగిన గంటకే మళ్ళీ ఆకలి చేయాలి. ఈ సిమ్టమ్ వచ్చినప్పుడు మీరు ఫాస్టింగ్ బ్రేక్ చేయాలి. కొంతమంది మాకు ఈరోజు చేసేస్తున్నది ఆకలి అంటారు. ఇది దొంగ ఆకలి. అసలు మీ ఫాస్టింగే మొదలవ్వాలి కదా. ఆకలి మొదలవడం అన్ని వాటిని తాగిన 1 hour లో మళ్ళా ఆకలి వేయాలి. అది కరెక్ట్ సిమ్టమ్. ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ సిమ్టమ్ వస్తే ఫాస్టింగ్ చేయలేదు. ఈ సిమ్టమ్ వచ్చేవారు ఫాస్టింగ్ చేయాలి. అన్ని లెమన్ వాటర్ తాగి అందరికి 1 hour లో అది 20 రోజులకి రావచ్చు, 10 రోజులకి రావచ్చు, 30 రోజులకి రావచ్చు, 40 రోజులకి రావచ్చు ఈ సిమ్టమ్. అప్పుడు దాకా బాడీ క్లీన్ అవుతుంది. ఏమంటే 20 రోజులు 30 రోజులు అసలు తినకపోయినా రావట్లేదంటే అట్లా అవుతుంది. మీరు 20 రోజులు 30 రోజులు ఫాస్టింగ్ లో ఉండి ఆకలి అవ్వట్లేదు కదా, ఇంటి దగ్గర కూడా కామెంట్ ఇస్తుంటారు. నేను ఇన్నో రోజు ఫాస్టింగ్ అని మీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసిన వాళ్ళందరూ చెప్తుంటా. 20 రోజులు తినకపోయినా 30 రోజులు తినకపోయినా నాకు అసలు ఆకలి అవ్వట్లేదు అని అంటారు. వాళ్ళు అంటారు 30 రోజులు తినకపోయినా అస్సలు ఆకలి అవ్వట్లేదా? అవునండి అంటే ఇప్పుడు మాకు రోజు 3 సార్లు తింటే 4సారి ఆకలి వేస్తున్నది. 30 రోజులు తినకపోయినా నీకు అసలు ఆకలి అవ్వట్లేదంటే అది నీకు లోపల ప్రేమ ఉన్నాయో చూసుకో. ఎండిపోయి అంటే మొత్తం నాశనం అయినట్లయి. నేను వద్దన్నా కొద్ది నువ్వు వినకుండా వెళ్ళావు అక్కడికి. నీకు అయ్యిందిలే తగిన శాస్త్రి. ఎవడెవడో ఏదో చెప్తుంటారు, చేయకపోతే చేసేస్తారు. అన్ని రోజులు తింటే ఆకలి అవ్వట్లేదు, అసలు ఎన్ని డ్యామేజ్ అవ్వకపోతే నీకు ఆకలి అవ్వకుండా ఆగిపోయింది అనేటువంటి క్లాసులు చెబుతారు ఫోన్లో. ఆ ఫోన్ నిజమే, ఈ సత్యనారాయణ అక్కడ ఏం చెప్పలేదు, ఆయన పని లాజిక్ చెప్పాడు. అందుకే నీకు మీకు పూర్వం నిద్ర పట్టుకోలేదు. అసలు మీకు డౌట్ వచ్చి ఏమంటే నాకు బాబు ఉపయోగించమని నేను రాక చదువు. ఈ సైన్స్ చదువు కాబట్టి ఫాస్టింగ్ ఏది కావు. కానీ నేను ఫాస్టింగ్ సిమ్టమ్ వచ్చి మనం అన్ని బాగున్నాయో లేదో తెలుసుకోవడానికి మనం కొన్ని బ్లడ్ టెస్ట్ చూస్తాం. 5 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి సోడియం, పొటాషియం బ్లడ్ శాంపుల్ ఇచ్చి టెస్ట్ చేయించుకుంటే చాలు. ఏమీ కావు. సోడియం పొటాషియం లవణాలు చూసుకోవాలి. మీ రిజర్వ్ తగ్గిపోతా ఉంటాయి. 5 రోజులు 10 రోజులు అమ్మది 20 ఉంది దాన్ని తెలియట్లేదు కాబట్టి ఆ ఉన్న రిజర్వ్ మరీ ఎక్కువ డౌన్ అవ్వడం, కొంచెం డౌన్ అయితే మోటార్ సైకిల్ కార్ రిజర్వ్
సింప్టమ్స్ వచ్చే వరకు మీరు ఫాస్టింగ్ చేయాలి. 15 రోజుల కోసం వచ్చిన వారికి సింప్టమ్స్ రావు కాబట్టి మీరు వెళ్ళే డేట్ దగ్గర అయింది కాబట్టి కంపల్సరీ అలాంటి వాటికి 25 వరకు ఫుడ్ ఫాస్టింగ్ పెట్టుకొని ఇస్తారు. మీలో ఎవరైనా 15 రోజుల కోసం వచ్చిన ఇక్కడ ముందు నెలంటానికి వాళ్ళకి అవకాశం ఉంది, వాళ్ళ డబ్బులకి నెలంటాలి అని ఉంది. ఇంట్లో వాళ్ళు కూడా అంటారు డబ్బులకి ఇబ్బంది లేదు, వాళ్ళకి టైం ఇబ్బంది లేదు. ఇంకోసారి నెల డబ్బులు కట్టేసి ఉంటాము లేదా ఎంత ఉంది అని తెలియకుండా అవసరం ఎందుకు లేదు. 15 రోజులు మొదలు హింసాలి. ఆ రోజు వాళ్ళని ఫాస్ట్ రోజు చేసి బ్రేక్ చేసేవాళ్ళు. అలా ఫాస్టింగ్ సింటమ్స్ వచ్చేవారు మీరు లాంగ్ ఫాస్టింగ్ చేయించవచ్చు. ఫిబ్రవరి మీరు 30 డేస్ ఉంటే మీరు 15 రోజుల కోసం వచ్చిన వారు కుదరదు పూర్తి. షార్ట్ ఫాస్టింగ్ అంటే సర్వీసింగ్ చేసినట్టు మీ బాడీ క్లీన్ ఉంది. 7 రోజులు చేశారు, 5 6 రోజులు ఫాస్టింగ్ చేస్తుంది దాన్ని షార్ట్ ఫాస్టింగ్. షార్ట్ ఫాస్టింగ్ అంటే కాబట్టి 8 రోజులు మీరు తినకుండా పొట్ట మార్చి శరీరానికి విశ్రాంతి షార్ట్ ఫాస్టింగ్. లాంగ్ మీకు మాత్రం లాంగ్ అనిపిస్తే షార్ట్ అయ్యింది. 10 రోజులు 15 రోజులు దాటి ఎక్కువ రోజులు ఫాస్టింగ్ చేస్తే 10 days అబౌవ్ చేస్తే లాంగ్ ఫాస్టింగ్ అండి. షార్ట్ ఫాస్టింగ్ చేస్తే సర్వీసింగ్ చేసినట్టు క్లీన్ అవుతుంది. లాంగ్ ఫాస్టింగ్ చేస్తే బోర్ చేసినట్టు క్లీన్ అవుతుంది. వెహికల్ బోర్ చేసినట్టు క్లీన్ అవుతుంది. అందుకని మరి మీరు సర్వీసింగ్కి వచ్చారా బోర్కి వచ్చారా? 15 రోజుల కోసం వస్తే సర్వీసింగ్కి వచ్చిన నెలకు వస్తే బోర్ చేయించుకోవచ్చు. అది వెహికల్ బోర్ చేసినట్టు క్లీన్ చేసుకో. అలాంటి సిస్టమ్ అనమాట. ఇక్కడ మీరు ఎవరైనా 15 రోజుల కోసం వచ్చిన వారు ఇక్కడ 4 రోజులు చూసినట్టు అయింది కదా, ఎక్సెప్షన్ తీసుకుంటే మీ డాక్టర్ రాసినప్పుడు డాక్టర్కి తెలుసు కదా 15 రోజుల బదులుకి ఎక్కువ ఉంటారు ఫాస్టింగ్ ఆపరు కదా, మంచిగా చేపిస్తారు. జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ బాగా చేపిస్తారు తప్ప. ఇలాంటి వాళ్ళకి నాన్ ఏసీ అకామిడేషన్ ఉండేవాళ్ళు 31, 33 రకాల రేట్లు కట్టి 30, 19, 31,000 అంటున్నాడు. 8,000 దగ్గరికి 22,000 పంపిస్తున్నారు సార్. 23 చెప్తే సార్ మాకు 8,000 సబ్సిడైజ్ చేసి తగ్గించేస్తున్నాం అనుకున్నాడు. 33,000 కట్టినాడు 8,000 తగ్గించి 25 కట్టి 15 days వచ్చేస్తుంది. మనకి ఇబ్బందుల్లో ఉండి కూడా ఎందుకు సబ్సిడైజ్ చేస్తున్నాం అంటే లాంగ్ ఫాస్టింగ్ రిజల్ట్స్ వస్తాయి. మంచి రిజల్ట్స్ తో వెళితే దీని మీద ఒక మంచి ఒపీనియన్ వచ్చి కొంచెం ఫాలో అవుతారు. మిమ్మల్ని చూసిన వాళ్ళు కూడా చేంజ్ అవుతారు. న్యాచురల్ ప్రతి స్ప్రెడ్ అవుతుంది. మనం సబ్సిడైజ్ చేసే స్థితిలో లేవు ఇన్స్టిట్యూషన్, కానీ మీకు ఇచ్చే రేట్లు అట్లా. అందుకే ఆ సిస్టమ్ పెట్టింది. ఇక్కడ వాళ్ళు ఉండేవారు భారం కాకుండా ఉంటుంది. రిజల్ట్స్ బాగా వస్తాయి అంటారు. ఏదైనా 21 days హ్యాబిట్ అయితే అది 21 days ప్రాక్టీస్ చేస్తుంది. హ్యాబిట్ ఎవరు గోడ మీద చేతులు పెట్టినట్టు రుద్దుకుంటే క్యాన్సర్ ప్రాణాలు రుద్దుకుంటారు. 20 రోజులు రుద్దారనుకోండి, నేను ఏది ఆలోచిస్తానో రుద్దుకుంటాను అంతే. అటెంప్ట్గా రుద్దుకుంటే కలవండి. కుర్చీలో కూర్చొని క్లాస్ వినేటప్పుడు కాళ్ళు ఒప్పుతుంది. 20 రోజులు రుద్దారనుకోండి, ఆటోమేటిక్ కాళ్ళు ఆటంకమే. మీరు ఏది పని చేస్తా ఉంటే ఎగుతా ఉంటే అందుకని 21 రోజులు తెల్లవారుతాం అని 22వ రోజు మీకు అలారం పెట్టుకుంటున్నాం. 22వ రోజు అలారం పెట్టి దాంట్లో 21 days మైండ్ ఆఫ్ తయారైపోతుంది. ఇది బాగుంది. అమ్మో 15 దాకా వచ్చారు. వచ్చినప్పుడు పక్కన రిలేటివ్స్ అందరూ కాదు ఎక్కువ 90% 30 days చాలా బాగుంటుంది. తెలియక అనిపిస్తుంది పక్కన. అలాంటి వారు తెలుసుకుంటే ఎట్లా
ఏసీ వాళ్ళకి ఎక్స్టెన్షన్ తీసుకుంటే వాళ్ళకి 5,000 తగ్గుతాయి సుమారు. 15 రోజులు కట్టిన డబ్బులు ఒక 5,000 తగ్గించినట్టు ఇస్తున్నారు. కొంతమంది లాంగ్ లో కూడా ఉండేది మనకి 40 డేస్ 30 డేస్ కొడుకుని పెట్టి తగ్గొచ్చింది ఫాస్టింగ్. మోకాళ్ళు ఎప్పుడు బాగుంటారు, నడవలేదు అలాంటి వాళ్ళు ఆయన ఏ వ్యాయామం చేయలేదు. నేను ఫాస్టింగ్ లో రెస్ట్ తీసుకొని పడుకునే ఉంటాను. ఫాస్టింగ్ చేసి 10 అన్ని క్లియర్ అవుతుంది. జబ్బు కలిపితే వెయిట్ అయిపోతుంది. లాంగ్ లాంగ్ క్యాంప్స్ లో చూడండి, ఇక్కడ పెట్టాము 8 రకాల క్యాంప్స్ ఇక్కడ ఉన్నాయి. అది పెట్టి చూడండి క్యాంప్స్, ఇది లాంగ్ క్యాంప్స్. ఇది మన జూన్ 16 నుంచే మొదలవుతాయి. జూన్ 16 జూన్ 16 నుంచి ఫిబ్రవరి ఇప్పుడు ఇక్కడ వెళ్ళచ్చు. పాస్ చేశాను వింటాను. కూరగాయ మాకు 11 మారించాల్సిన 6 లోకి వచ్చేస్తుంది. 3 months కట్టేసి 2 నెలలకి 2 అజీర్ణం, ఆకలి మందం, ఇండైజేషన్, సన్నగా అయిపోతారు, వెయిట్ అయిపోతారు, వంటికి పంటారు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఎప్పుడు పొట్టాపరేగా సంవత్సరం. లాంగ్ ఫాస్టింగ్ చేయటువంటి పొలాన్ని దున్నాడు కానీ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, ముట్టి దీర్ఘ రోగాలు, 10 రకాల దీర్ఘ రోగాలు, ఇలాంటివన్నీ కోవిడ్ ఇతర సోరియాసిస్ 6 to 9 days. లైఫ్ లో స్టిరాయిడ్స్ పోవు, పెయిన్ కిల్లర్స్ పోవాలి. స్టిరాయిడ్స్ పోతే పెయిన్ కిల్లర్స్ ఎప్పుడు మొత్తం పోగొట్టు కంప్లీట్ రివర్స్ అవుతారు. రూమ్ నుంచి ఇక్కడ 4 మంది ఉన్నారు జరుగుతారు. సార్
పంపించి సమాజంలో మంచి స్ప్రెడ్ చేయాలి చెప్పేసి ఇట్లాంటివన్నీ నేను తగ్గించేయడం వల్ల జీవితం సాగు ఇంకా ప్రాబ్లం ఏర్పడుతుంది అప్పుడు ఇట్లా అది వేసి వాళ్ళకి ఎట్లా ప్లేస్ పెరిగే కొద్దీ డబ్బులు తింటాం కావాలి వచ్చేస్తాయి అందుకని ఇక్కడ ఆరోగ్యం అంటారు అందుకని క్లియర్ మ్యాథ్స్ నమ్ముకున్నారు 25 వాళ్ళ అమ్మాలని పంపేసి బాబు ఎవరు అక్కడ ఇంటికి తీసుకెళ్ళాలి నడిచేదాకా చాలా తెలిసిన తీసుకెళ్ళని చెప్పేసారు సరే వీళ్ళందరికీ ఇందాక డబ్బులు శ్రమిస్తారు ఈ డబ్బులు వీళ్ళందరికీ క్లాసెస్ విడిగా పెడతారు ఆత్మవాడు వారంలో క్లాసులు విడిగా కాబట్టి ఆ టైం వాళ్ళు ప్రెగ్నెన్సీ వరకు పిల్లలు పుట్టిన ఇక్కడి నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి స్పెషల్ గా వాళ్ళందరూ కూర్చొని విడిగా క్వశ్చన్ వాళ్ళ ప్రజెంటేషన్స్ విడిగా వాళ్ళ హాల్లో విడిగా పెట్టి చూపిస్తారు అందరు అండ్ 8 రకాల డబ్బులు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి నిన్న 5 రోజులు కూడా ఇక్కడ చేరుస్తున్నారు ఏంటంటే ఇక్కడ నుంచి అన్ని బ్యాచ్లు లిస్ట్ చేసుకోవాల్సిందే స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ పిల్లలు పుట్టిన వాళ్ళ కోసం క్లాసులు జరుగుతాయండి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు వాళ్ళకి అన్ని చెప్పడం మొదలైతాయి ఒక్కొక్క జబ్బు ఒక్కొక్క డాక్టర్ చూస్తాను స్పెషల్ గా సమస్యలు ప్రాబ్లం ఆ 8 క్యాంపులు మీ వాడు ఎవరన్నా చెప్పొచ్చు చక్కటి అవకాశం కానీ ఇంత మార్పు వస్తుందని తెలియదు సోడియం పొటాషియం బ్లడ్ టెస్ట్ చేసుకుంటే ఫాస్టింగ్ సోడియం చూసుకుంటారు కొంచెం తగ్గుతుంటే కొబ్బరి నీటి కూడా తగ్గితే ఎలక్ట్రాన్ డాక్టర్లు చెప్తారు ఇవి చూసుకుంటూ ఫాస్టింగ్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఫాస్టింగ్ విరమించేటప్పుడు ఎలా విరమిస్తాం జ్యూస్ ఫాస్టింగ్ అదే 90 days 60 days ఇక్కడ ఉండే వాళ్ళకి ఈ జ్యూస్ ఫాస్టింగ్ మీదండి సమయం ఉన్నప్పుడు 10 రోజులు 20 రోజులు కూడా జ్యూస్ ఫాస్టింగ్ ఉంటుంది వాడి డీటాక్సిఫికేషన్ మందులు కొంతమంది వేసుకుంటారు ఫాస్టింగ్ ఇవ్వలేదు అది పెయిన్ కిల్లర్లో అట్లాంటి మెడిసిన్స్ వాడుతూ కూడా జ్యూస్ ఫాస్టింగ్ చేసుకోవాలి అలా కూడా ఇస్తాం జ్యూస్ ఫాస్టింగ్ హాల్ నెంబర్ 4 గేట్లు అప్పుడు ఓపెన్ అవుతాయి ఇతర రోజులు ఆ గేట్లు ఓపెన్ కాదు ఓన్లీ జ్యూస్ ఫాస్టింగ్ వచ్చిన వాళ్ళకి గేట్స్ ఓపెన్ ఆడవారికి మగవారికి ఒకే హాల్ 4 వెజిటబుల్ జ్యూస్ 8 కి 12 కి ఇక్కడ 11 to 11 కి ఏదైనా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ కానీ ఏదైనా ఇట్లా ఇస్తారు 12 to 1 బటర్ మిల్క్ కానీ సూప్ కానీ మీ డాక్టర్ ఏది రాస్తే రెండిట్లో ఛాయిస్ అది ఈ రెండిట్లో ఏదో ఒక ఇస్తారు ఆ టైప్ 3కి వాటర్ మిలాన్ జ్యూస్ 6కి మ్యాంగో జ్యూస్ మ్యాంగోస్ ఇప్పుడు మ్యాంగో జ్యూస్ ఇప్పుడు మీరు ఆశీర్వాదం పడిన మ్యాంగోస్ కాయలు అయిపోయి కోసే మన కోల్డ్ స్టోరేజ్ జతది కోల్డ్ స్టోరేజ్ లో పెట్టొచ్చాం కాయలు అట్లాగే ఏమో చక్కగా ఉంటాయి దాన్ని జ్యూస్ తీసిస్తున్నారు ఈ బ్యాచ్ వరకు వస్తాయి ఆ కోల్డ్ స్టోరేజ్ మ్యాంగోస్ జ్యూస్ ఇట్లా 5 టైమ్స్ ఉంటాయి జ్యూస్ ఫాస్ట్ ఇలా 15 రోజుల కోసం వచ్చిన వారికి 1 రోజు 2 రోజులే కుదరదు ఫాస్టింగ్ ఫాస్టింగ్ ఎక్కువ రోజులు ఉంటే వారికి ఎక్కువ రోజులు కూడా చేపిస్తున్నారు ఇంట్లో కూడా మీరు జ్యూస్ ఫాస్టింగ్ తో 20 రోజులు 40 రోజులు కూడా చేసుకోవచ్చు వెయిట్ తగ్గాలి డబ్బులు తగ్గాలి అలవాటు ఎక్కడ అప్పుడప్పుడు అవసరమైన ఎక్కువ రోజులు కానీ ఫాస్టింగ్ 4 days వరకు ఇంట్లో చేసుకోవచ్చు జ్యూస్ ఫాస్టింగ్ మాత్రం ఎక్కువ రోజులు చేసుకోవచ్చు ఫ్రూట్ ఫాస్టింగ్ 8 fruits 4 varieties 12 fruits ఈవినింగ్ 6 fruits
ఇట్లా 3 టైమ్స్ ఫ్రూట్ ఫాస్టింగ్ చేస్తాడు. 3 టైమ్స్ ఓన్లీ ఫ్రూట్ ఐటమ్ ఉన్నప్పుడు యాపిల్, దానిమ్మ, ద్రాక్ష లాంటివన్నీ కూడా పెడుతుంటారు వెరైటీ ఫ్రూట్స్. ఉపవాసంలో చేస్తే బెనిఫిట్స్ కూడా చూస్తే మనకి ఎన్ని రకాల బాడీ అంతా టాక్సిన్స్ అన్ని ఫ్రీ అయిపోతాయి, డీటాక్సిఫై అయిపోతుంది, ఫ్యాట్ భలే బర్న్ అయిపోతుంది. అట్లాగే మీకు వెయిట్ లాస్ బాగా ఎక్కువ తగ్గుతుంటారు, హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ అవుతుంది. అలాగే బాడీలో ఆటోమేటిక్ డిజార్డర్ కండిషన్స్ కానీ క్యాన్సర్ కారణాలు అంతే. ఇట్లా ఏదైనా మెడిసిన్ వేసుకుంటే బీపీ తగ్గుతుంది, ఇంకో మెడిసిన్ వేసుకుంటే షుగర్ తగ్గుతుంది, ఇంకోటి వేసుకుంటే ఇంకోటి తగ్గుతుంది. ఒక మంత్ వేసుకుంటే అన్ని జబ్బులు తగ్గే మందు ప్రపంచంలో ఎక్కడా లేదు. కానీ ఒక ఫాస్టింగ్ చేస్తే అన్ని జబ్బుల మీద ఫలితాన్ని మీకు ఒక 8 రకాల సమస్యలు ఉన్నాయి, మీరు ఫాస్టింగ్ చేస్తారు 8 తగ్గుతాయి. అది ఫ్యాటీ లివర్ ఉన్నా తగ్గిపోతుంది, బ్లడ్ లో ట్రైగ్లిసరైడ్స్, కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ ఎక్కువ అవుతుంది, థైరాయిడ్, యూరిక్ యాసిడ్ ఎక్కువ, యూరిక్ యాసిడ్ ఎక్కువ తగ్గదు. అట్లాగే మీకు ఓవరీస్ లో బుడగలు ఉన్నాయి, బుడగల సైజ్ ఉంటుంది, మాస్ రేగుల్లో ఆకలి లేదు, ఆకలి ఏదన్నా సరే దుర్వాసనలు వస్తున్నాయి, వాసనలు తగ్గిపోతుంది. మైగ్రేన్ హెడేక్ ఉంది, ఫాస్టింగ్ లో 5-6 రోజులు కంప్లీట్ హెడేక్ పోవడం. అలర్జీలో ఉన్న వాళ్ళకి అలర్జీలు, నొప్పులు ఉన్న వాళ్ళకి నొప్పులు, చర్మవ్యాధులు ఉన్న వారికి 3-4 డేస్ తర్వాత చర్మవ్యాధులు తగ్గట్టు బాగా స్టార్ట్ అవుతుంది. పెయిన్స్ ఉన్న వారికి 3-4 రోజుల తర్వాత జాయింట్ పెయిన్స్ తగ్గట్టు బాగా స్టార్ట్. అంటే 2 నెలల డైట్ తింటే ఎంత స్పీడ్ గా ఎంత తగ్గుతుంది. 10-15 రోజులు ఫాస్టింగ్ 2 months లో వచ్చేది 10-15 days లో వచ్చేస్తుంది. ఫాస్టింగ్ అంటే డబుల్ స్పీడ్, 24 hours రిపేర్ క్లియరింగ్ స్పీడ్ గా రిజల్ట్స్ వస్తుంది ఫాస్టింగ్. అందుకని డాక్టర్ల పర్యవేక్షణలో ఉండి మనం నేర్చుకోవాల్సింది, బాగా చేయాల్సింది ఆశ్రమం నుండి చేయాల్సిన ఫాస్టింగ్ ఒకటే. మిగతావన్నీ ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకుని 10 రోజులు చూసి నేర్చుకుని ఇక్కడ ఉంటే ఫాస్టింగ్ వల్ల బెనిఫిట్స్ ఎక్కువ పొందితే మీరు ఇంటి దగ్గర ఉన్న జ్వరం, రొంప, జలుబు, దగ్గు, కఫం, దెబ్బలు, గాయాలు, గంటలు ఏది వచ్చినా మీరు ఫాస్టింగ్ పెట్టి ఇంట్లోనే సింపుల్ గా తగ్గుతాయి. దేనికి మెడిసిన్ ఏది ఫస్ట్ ఫాస్టింగ్. పొట్టకి రెస్ట్ ఇస్తే చక్కగా డబ్బులు తగ్గించుకోవడానికి మంచి అవకాశం వస్తుంది. అందుకని రిపీటెడ్ గా మీరు రావాల్సిన పని. కొంతమంది వస్తారు ఇంట్లో కంటే ఇక్కడ ఉండి 15 రోజులు రిఫ్రెష్ అవుతాం, బాడీ డీటాక్స్ అవుతుంది, డబ్బులు 7వ సారి రావడం, 10వ సారి రావడం, 12వ సారి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మీ బ్యాచ్. అంటే సంవత్సరానికి 2 సార్లు వస్తారు, 3 సార్లు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ బ్యాచ్ లో కనపడ్డారు 4 సార్లు వచ్చి. అంటే నాకేంటంటే ఎప్పుడు ఫ్రీగా దొరికి వచ్చేసి 15 రోజులు ఇక్కడ ఒక సిస్టమేటిక్ లైఫ్. 15 రోజులు బాడీ కండిషన్ అవుతుంది, వెళ్ళాక 2-3 నెలలు కొంత డివేట్ అయ్యాక క్లీన్ అయింది. రాకుండా ఇంట్లో చేసుకోమంటాను. అందుకని మీరు 15 రోజులు ఇక్కడ నేర్చుకుంటే బాడీకి అన్ని 4 రోజులు నేర్చుకుంటే అన్ని అలవాటు ఉంది. క్రానిక్ డిసీజెస్ ఉండే వారికి ఇక్కడే డాక్టర్ల పర్యవేక్షణ మందులు ఆ సమస్యలు పోగొట్టుకెళ్ళి నమ్మకం వస్తుంది. మందులు లేకుండా కూడా ఇంత హాయిగా బ్రతకొచ్చు అనమాట. ఈ మార్గం ఎంత మంచిది, మనం ఎందుకు వదలాలి, నేను హాయిగా బ్రతికేదాన్ని పాడు చేసుకుంటున్నామని మీకు ఆ ఫీలింగ్ ఏమో 10 రోజులు 20 రోజులు రావట్లేదు. ఎక్కువ రోజులు ఉంది. ఇప్పుడు నేను పండగప్పుడు కూడా పునాలు భోజనం ఎక్కువ తింటే అమ్ము ఎంత హాయిగా ఉన్న దాన్ని పాడు చేసుకుంటున్నాం. పండగ 1 రోజు 2 రోజులు పాటు ఎందుకు తినాలి అందులో భోజనం ఆ ఫీలింగ్ వస్తుంది. అదే మీకు 2-3 నెలలు గడిచెక్కితే అట్లా వస్తుంది. అట్లా మంచి ఎక్స్పీరియన్స్ చేయండి. ఈ రేపటి క్లాస్ గురించి ఒకసారి వినండి. ఏది విన్నా వినకపోయినా రేపు క్లాస్ అతి ముఖ్యమైన క్లాస్ రేపు. 15 రోజులకి అన్నిటికంటే ఇంపార్టెంట్ క్లాస్. మన శరీరం లోపల కణాలు ఎలా రిపేర్ క్లీనింగ్ చేసుకుంటాయి. పగలు తిని రాత్రికి రెస్ట్ ఇస్తే తెల్లవారు క్లీన్ చేస్తుంది. ఆరోగ్యం సాధించే మెకానికల్ బాడీ రోగాలకు బీజం ఎక్కడ పడుతుంది, ఆరోగ్యానికి మూలం ఎక్కడ వేసుకోవాలి రేపు మొట్టమొదటి విషయంగా తెలుస్తుంది. ఎర్లీ డెన్నర్ యొక్క మహత్యం సైంటిస్టులు నిరూపించిన మెకానిజమ్స్. రెండోది ఫాస్టింగ్ చేస్తే 4 times 5 times ఇమ్యూనిటీ పెరుగుతుంది, రిపేర్ క్లీనింగ్ పెరుగుతుంది. సైంటిస్టులు పరిశోధన ద్వారా నిరూపించిన నోబెల్ ప్రైజ్ వాస్తవం 2గా చూస్తారు. మూడవది ఏకభుక్తం చేస్తే 50% ఆయుష్ పెరుగుతుంది. సైంటిస్టులు నిరూపించారు అది.
ఆ 2-3 వేల సంవత్సరాలు మన ఋషులు చెప్పారు. ఏకభక్తి చేసింది ఎక్కువ కాలం పట్టింది. అది కొంచెం ఇంత లేట్‌గా ఇప్పుడు 90s మన ఋషులు అక్కడ పరమోక్షంలో ఉన్నారు 3,000 సంవత్సరాలు. అదే ఇప్పుడు ప్రూవ్ చేసి సైంటిస్టులు ఒకరి ప్రయోజనం అంతే. బ్యాక్టీరియా వైరస్ తినేసే రక్షకణాలు అక్కడ పరమోక్షం. వైరస్ బ్యాక్టీరియాని ఎట్లా తినేస్తే రక్షణ రాస్తే రేపు చూస్తారు 4 విషయం. అయితే ముఖ్యంగా ఆరోగ్యాన్ని ప్రసాదించే 4 అలవాట్లు సైంటిఫిక్ ఋషులు ఏనాడో చెప్పి ఋషులు చెప్పింది ఇప్పుడు చెప్పి సైంటిఫిక్ ప్రయోజనం వాస్తవాలు రేపు చూస్తారు. ఇక గంటన్నరసేపు వీడియో ప్రజెంటేషన్. మరి ఏ రోజు వచ్చినా రాకపోతే రేపు ఒక్క రోజన్నా వింటే మంచిది క్లాస్. లేట్‌గా వస్తున్నారు మీలో చాలా మంది. ఫాస్టింగే కదా మరి ఇక్కడ డైనింగ్‌కి వెళ్ళాలని లేదు కదా. 7:15కి 7:05కి 7:10కి 7:15 వస్తుంది. నేను 7 లోపు రావడానికి ట్రై చేయండి. వస్తుంది. ఇదే క్లాస్. తెలియదు. సాయంకాలం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఆక్యుపంక్చర్ అనేది డ్రగ్లెస్ థెరపీ. దాని ద్వారా అనేక సమస్యలు, స్త్రీల సమస్యలు కానీ మగవారికి కానీ చాలా నిద్ర పట్టుకున్న వారికి, హెడేక్స్ ఉన్న వారికి, నొప్పులు ఇట్లా ఉన్న వారికి బాగా ఓవరీస్ యాక్టివేట్ చేయడానికి అన్నిటికీ బాగా పనికొస్తాయి. అలాంటి ఆక్యుపంక్చర్ వల్ల స్పెషల్ బెనిఫిట్స్ ఏముంటాయి, దాని మీద ఉన్న అనుమానాలు బాగుంటాయి. క్లాస్ మినీ కాన్ఫరెన్స్ హాల్ డైనింగ్ హాల్ ఎదురుగండా ఉంది. అందులో అందరూ వెళ్ళవచ్చు. ప్రజెంటేషన్తో ఉంటుంది. బయట 700, 1000 రూపాయలు తీసుకుంటారు. ఆక్యుపంక్చర్ 300 రూపాయలు చేస్తారు. అంటే మీకు 60-70% రేట్ తక్కువ అనిపిస్తుంది. ఆ నీడిల్స్ మనం వాడి ఇంపోర్టెడ్ ఆర్డినరీ నీడిల్స్ వాడి చేస్తారు. కానీ అంత కాస్ట్లీ నీడిల్స్ వాడి 100 రూపాయలు నీడిల్స్కే ఖర్చు అవుతాయి. ఇక్కడ 100-110 రూపాయలు. ఆ నీడిల్స్ గురించి మీకు 30 నీడిల్స్ గురించి 30 12 ఖర్చు. అందుకని మనం డబ్బు చేయాలి. కానీ స్పెషలిస్టులు కొద్దిమంది చేయగలరు. కాబట్టి అట్లాంటి ఆక్యుపంక్చర్ యొక్క బెనిఫిట్స్ గురించి రేపు క్లాస్ 4 to 5 ఉపయోగిస్తుంది. ధన్యవాదాలు.
స్థిరవాసులకు విజ్ఞప్తి, మీ కుటుంబ సభ్యులు ఎవరన్నా చాలా అనుకుంటే 10 days కానీ 8 days కానీ 7 days కానీ ఇస్తారు. రూమ్స్ కొన్ని ఖాళీ కూడా ప్లేసులకి ఇస్తారు. 15 రోజులు కుదరదని చాలా మంది 7-8 days డబ్బులు తీసుకుని 7-8 days ఇస్తారు. అలాంటి వారు 2-3 రోజులు ఎప్పుడైనా ఉండాలి. 21-22 29 వరకు నేర్చుకోవచ్చు. ఎవరన్నా మీకు తెలిసిన వారి కుటుంబ సభ్యులు కానీ 7 days క్యాంపు లేదా 8 days ఉన్నారంటే 8 days డబ్బులు తీసుకుని మనకు అవకాశం ఇస్తున్నారు. ఏ రోజు అడుగుతా అవకాశం ఉంటుంది. అలాంటి వారు స్వాగత సభలో జింకానిస్తారు, మీకు ఫోన్ చేస్తారు, మీకు బంధువులు కుటుంబ సభ్యులు నేను ఉంటాను. మీతో మీ హస్బెండ్ వస్తే బాగుంటుంది అనుకోలేదు వస్తుంది. ఆయన ఉంటాను, ఆవిడ రావాలతో చూడాలని ఉండే అవకాశం ఉందని తెలియజేస్తాం. కావాల్సిన ఉపయోగించుకోవచ్చు. స్వాగత సభలో కలిస్తే సరే.